మహోన్నతమైన దేవ, జీవాధిపతి, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. గతకాలమంతా ప్రవ్వ మీ యొక్క హస్తముల చాటును మమ్మలను మరుగుపరిచి మీ క్షేమాన్ని మాకిచ్చి మరొక ప్రభు దినమును, మరొక పరిశుద్ధ దినమును ప్రవ్వ మీ సన్నిధిలో నాయన మేము కనిపించడానికి మీరు మాకు చేసిన సహాయమును బట్టి దేవా మిమ్మలను మహిమపరుస్తూ మిమ్మలను ఘనపరుస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీరు మాతో ఉన్నందుకు వందనాలు అయ్యా. మీరు మా పక్షమున ప్రవ్వ ఉన్నందుకు దేవా మీకు స్తోత్రాలు. సజీవులుగా మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. మా మట్టుకు మాకైతే నాయన ఏ యోగ్యత లేదు, మా మట్టుకు మాకైతే ఏ అర్హత లేదు. ఏ అర్హత ఏ యోగ్యత లేని మమ్మలను ఎన్నుకుని ఏర్పరచుకొని నిలబెట్టినందుకు దేవా మీకే వందనాలు తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ప్రభు దినవన వేకువనే మీ సన్నిధిలో కనిపించే భాగ్యాన్ని ఇచ్చారు, స్తోత్రాలు అయ్యా. మెల్లని మీ స్వరాన్ని ప్రభా ఈరోజు మీరు మాకు వినిపింపచేయండి. మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మమ్మలను దర్శించండి, మా హృదయాలను స్పర్శించండి అయ్యా. మా దైవజనులను ప్రభా మీ ఆత్మతో, మీ అభిషేకముతో, మీ శక్తితో, మీ బలముతో ప్రభా మీరే నింపి దైవజనుల ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి ప్రభా. మాకు నేర్పించవలసిన శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలను ప్రభా మీరు మాకు నేర్పించండి. మీరు అయ్యా మేము నడవవలసినటువంటి త్రోవలను ప్రభా మీరు మాకు తెలియపరచండి అయ్యా. మీ వాక్యపు వెలుగులో అయ్యా మమ్మలను మేము సరిచేసుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి. ఎక్కడైతే ప్రభా మాటికి మేము తప్పిపోతున్నామో, తొట్టిల్లుతున్నామో ప్రభా, ఏ పరిస్థితులు అయితే నాయన మేము మార్గాన్ని తప్పుతూ ఉన్నామో ప్రభా మీరే కనికరించి అయ్యా మా స్థితిగతులను మార్చి, మా పరిస్థితులను మార్చి పడిపోతున్న స్థితిలో నుంచి, పడిన స్థితి నుంచి నాయన మీరు మమ్మల్ని లేవనెత్తమని, నిలబెట్టమని మీరు మాకు సహాయం ఇచ్చేయమని అడుగుతూ ఉన్నాం. దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నందుకు, మా హృదయాలను స్పర్శించి మమ్మలను ప్రభువా మీ మాటలతో బలపరుస్తున్నందుకు, మీ మాటలతో ఆదరిస్తున్నందుకు, మీ మాటలతో ఓదారుస్తున్నందుకు దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించబోతూ ఉన్నాం, మిమ్మలను మహిమపరిచి గణపరచబోతూ ఉన్నాం. మా స్తుతుల సింహాసనముపై ఆసీనులై మా ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకుని గణపరచుకోమని అయ్యా ఆత్మస్వరూపిగా మా మధ్య సంచరిస్తున్నందుకు దేవా మీకే స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో అందరం కలిసి ప్రభును స్తుతిద్దామండి, ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. దైవజనులు రాసినటువంటి గీతాల్లో అద్భుతమైన చక్కని గీతం సాంగ్ నెంబర్ 2. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. అందరం కలిసి పాడుతూ ప్రభువును ఘనపరుద్దాం, ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం.
ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. బలవంతుడు బలవిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. కారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. కారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుతిరగను నా యందు నీ ఉండగా. ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుతిరగను నా యందు నీ ఉండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. ఆత్మల రక్షణకై నీ ప్రయాస పడుతును. కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందురు. నశించు ఆత్మల రక్షణకై నీ ప్రయాస పడుతును. కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందురు. ఎన్నటికీ తిరగను అండని ఉండగా, ఎన్నటికీ ఓడిపోను చేసాలిని ఉండగా. ఎన్నటికీ వెనుతిరగను అండని ఉండగా, ఎన్నటికీ ఓడిపోను చేసాలిని ఉండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. రాజుల రాజు యేసు. ప్రభువుల ప్రభువు క్రీస్తు. రాజుల రాజు యేసు. ప్రభువుల ప్రభువు క్రీస్తు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. సమయంలో అందరం కలిసి మరొక ఆశాకన గీతం పాడదాం. 529 అండి కలవరి క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి. రాజుల రాజువయ్యా నీవే మా రాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా. అందరం కలిసి ప్రభునామాన్ని గొప్ప చేద్దాం. రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా.
రాజువయ్యా, రాజుల రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా, నీవే మహారాజువయ్యా. ఇహ లోకాన్ని పాలించే నాదుడనివయ్యా, ఇహ లోకాన్ని పాలించే నాదుడనివయ్యా. మహిమయో ఘనతయో, మహిమయో ఘనతయో, ఇహ మందు పరమందు చెల్లును, ఇహ మందు పరమందు చెల్లును. రాజుల రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజుల రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా, నీవే మహారాజువయ్యా. నోటి మాటతో భూమిని చేసే, నేల మట్టితో మనిషిని రూపించే. నోటి మాటతో భూమిని చేసే, నేల మట్టితో మనిషిని రూపించే. జీవము పోసి జీవాయువులుదే, శూన్యములోనే సర్వ సృష్టిని చేసే. జీవము పోసి జీవాయువులుదే, శూన్యములోనే సర్వ సృష్టిని చేసి. మహిమయో ఘనతయో, ఇహ మందు పరమందు చెల్లును. మహిమయో ఘనతయో, ఇహ మందు పరమందు చెల్లును. స్తోత్రాలయ్య రాజుల రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజుల రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా, నీవే మహారాజువయ్యా. ముట్టినా స్వస్థత కలిగి, నీ చెయ్యి తాకినా శవములు లేచి. నీ చెంగు ముట్టినా స్వస్థత కలిగి, నీ చెయ్యి తాకినా శవములు లేచి. సాతాను శక్తులే గడగడ గడలాడే, సేనా దెయ్యమే గజ 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 వణికే. సాతాను శక్తులే గడగడ గడలాడే, సేనా దెయ్యమే గజ 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 వణికే. మహిమయో ఘనతయో, యుగ యుగములు నీకే చెల్లును. మహిమయో ఘనతయో, యుగ యుగములు నీకే చెల్లును. హల్లెలూయా. రాజుల రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజుల రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా, నీవే మహారాజువయ్యా. ఇహ లోకాన్ని పాలించే నాదుడనివయ్యా, ఇహ లోకాన్ని పాలించే నాదుడనివయ్యా. మహిమయో ఘనతయో, మహిమయో ఘనతయో, ఇహ మందు పరమందు చెల్లును, ఇహ మందు పరమందు చెల్లును. రాజుల రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజుల రాజువయ్యా, నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా, నీవే మహారాజువయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. మన దేవుడు రాజులకు రాజు, ఆయనే మహారాజు. ఎంతమందికి ఆయన చూడాలని ఆశగా ఉంది ఉదయకాల సమయంలో. దైవజనులు రాసిన మరొక అద్భుతమైన చక్కని గీతం 607 అండి. ఏసయ్యా నిన్ను చూడాలని, ఏసయ్యా నిన్ను చేరాలని, ఏసయ్యా నీతో ఉండాలని ఆశగొని ఉన్నది నా మనసు, తృష్ణగొని ఉన్నది నా హృదయం. ఆశగున్న ప్రాణాన్ని మన దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. నమ్మిన వారి దగ్గర చప్పట్లు కొడతారా? దేవునామానికి మహిమ. అందరం కలిసి గీతం పాడుతూ ప్రభుని ఘనపరిద్దాం, ప్రభునామాన్ని గొప్ప చేద్దాం.
చూచిన పాపమే చీకటి కమ్మిన లోకంలో ఎటుపోయిన వేదనే పాపము నిండిన ఉడమిలో ఎటు చూచిన పాపమే చీకటి కమ్మిన లోకంలో ఎటుపోయిన వేదనే పాపము నిండిన ఉడమిలో ఇలా బ్రతకాలని నీతో ఉండాలని ఇలా బ్రతకాలని నీతో ఉండాలని ఆశగుని ఉన్నది నా మనసు కృష్ణగుని ఉన్నది నా హృదయం ఆశగుని ఉన్నది నా మనసు కృష్ణగుని ఉన్నది నా హృదయం యేసయ్యా నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని యేసయ్యా నీతో ఉండాలని యేసయ్యా నీలా నిలవాలని ఎదవాకిట శోధనే దేశము నిండిన మనుషులతో కృతిలో పట శోకమే కపటమైన మనసులతో ఎదవాకిట శోధనే దేశము నిండిన మనుషులతో కృతిలో పట శోకమే కపటమైన మనసులతో ఇలా బ్రతకాలని నీతో ఉండాలని ఇలా బ్రతకాలని నీతో ఉండాలని ఆశగుని ఉన్నది నా మనసు కృష్ణగుని ఉన్నది నా హృదయం ఆశగుని ఉన్నది నా మనసు కృష్ణగుని ఉన్నది నా హృదయం యేసయ్యా నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని యేసయ్యా నీతో ఉండాలని యేసయ్యా నీల నిలవాలని ఆశగుని ఉన్నది నా మనసు కృష్ణగుని ఉన్నది నా హృదయం ఆశగుని ఉన్నది నా మనసు కృష్ణగుని ఉన్నది నా హృదయం నా హృదయం నా హృదయం నా హృదయం. దేవుడి నామానికి మహిమ. అందరం లేచి నిలబడదామండి. లేచి నిలబడి దైవజనులు రాసినటువంటి గీతాల్లో మరొక అద్భుతమైన చక్కని గీతం 526 నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధియే మాకు ఆధారము నీ మాటలతో మమ్మను ఓదార్చుము అంటూ అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా ఈ గీతం పాడుతూ మనస్ఫూర్తిగా ప్రభు వైపు చూస్తూ ప్రభును ఘనపరుద్దాం. నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధియే మాకు ఆధారము నీ మందిరమే
మాకు ఆశ్రయం, నీ సన్నిధియే మాకు ఆధారము. మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధి మాకు ఆధారము. నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధి మాకు ఆధారము. నీ మాటలతో మమ్మును దాచుము, నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము. మాటలతో మమ్మును దాచుము, నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము. నీవే కదా ఆధారము, నీవే కదా ఆశ్రయం. నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధియే మాకు ఆధారము. యాకోబును దీవించినట్లుగా మమ్ము కూడా దీవించుమయా. యోసేపుకు తోడై ఉన్నట్లుగా మాకు కూడా తోడుండుమయా. యాకోబును దీవించినట్లుగా మమ్ము కూడా దీవించుమయా. యోసేపుకు తోడై ఉన్నట్లుగా మాకు కూడా తోడుండుమయా. మోషేను నడిపించినట్లుగా మమ్మును నడిపించుమయా. దావీదును హెచ్చించినట్లుగా మమ్మును హెచ్చించుమయా. మోషేను నడిపించినట్లుగా మమ్మును నడిపించుమయా. దావీదు హెచ్చించినట్లుగా మమ్మును హెచ్చించుమయా. నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధి మాకు ఆధారం. నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధి మాకు ఆధారము. శిష్యులతో మాట్లాడినట్లుగా మాతో కూడా మాట్లాడుమయ్యా. పేతురును క్షమించినట్లుగా మమ్ము కూడా క్షమించుమయ్యా.
కాదుమై పేతురును క్షమించినట్లుగా మమ్ము కూడా క్షమించుమయ్యా. తోమాను సరిచేసినారుగా మమ్మును సరిచేయుమయ్యా. పౌలును వాడుకొనినట్లుగా మమ్మును వాడుకొనుమయ్యా. తోమాను సరిచేసినట్లుగా మమ్మును సరిచేయుమయ్యా. పౌలును వాడుకొనినట్లుగా మమ్మును వాడుకొనుమయ్యా. నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధియే మాకు ఆధారము. నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధియే మాకు ఆధారము. నీ మాటలతో మమ్ము నోదార్చుము, నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము. నీవే కదా ఆధారము, నీవే కదా ఆశ్రయం, నీవే కదా ఆధారము, నీవే కదా ఆశ్రయం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఒకరోజు మేమందరం కూడా పరలోకంలో నిన్ను ఆరాధిస్తాం. ఆ రోజు త్వరలో రాబోతుంది. ఈ రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ నూతన యెరూషలేములో చేరి సంఘముగా, సమాజముగా, సమూహముగా, కోటాను కోట్ల ప్రజలు ఒకరోజు ఈ రాజ్యములో నిన్ను ఆరాధిస్తారు. వారిలో కూడా మమ్ము నుంచినందుకు నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలాగూ అక్కడ యుగ యుగాలు నిన్ను ఆరాధిస్తాం. ఈ భూమి మీద మమ్మల్ని ప్రాక్టీస్ చేయమన్నావు. ఈ విధంగా నీ ఇంటికి వచ్చి, ఈ విధంగా నీ సన్నిధికి వచ్చి సమాజంగా కూడి సకుటుంబముగా నిన్ను ఆరాధించటానికి మాకిచ్చినటువంటి నాయన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధియే మాకు ఆశ్రయం, నీ మందిరమే నాయన మీరు మాకు ఇచ్చినటువంటి నీ నిలయం. నువ్వు మాట్లాడతావని, నీ మాటల ద్వారా మమ్మల్ని సరిచేస్తావని, మా లోపాలను సరిదిద్దుతావని, నీ వాక్కు ద్వారా ఆదరిస్తావని, చారదీస్తావని, నీ వాక్యముతో నాయన మమ్మల్ని ధైర్యపరుస్తావని, వాగ్దానం ఇస్తావని, ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తావని, పాపములో ఉన్న వారిని పరిశుద్ధపరుస్తావని, నాయన మమ్ములను నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన ఉపయోగించుకుంటావని ఆశతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ దాసుని ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడి ప్రతి ఒక్కరి హృదయాన్ని తెప్పరిల్ల చేయమని యేసుక్రీస్తు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. బాగున్నారా? బాగున్నట్లయితే మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తారా? షలోం అని చెప్తారా? అలాగే బాగున్నారని చెప్పి అడుగుతారా? దయచేసి మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. నా పని అయిపోయింది అని ఒక ఇల్లాలు అనుకుంటుంది. మా రోజులు దగ్గర పడినాయి అని
ఒక తల్లి తల్లడిల్లిపోతుంది. బ్రతకడానికి ఆధారం లేదు, బ్రతుకు తెరువు లేదు. భోంచేద్దామంటే ఇంట్లో కావలసినటువంటి ఆహారం కూడా లేదు. దానికి కారణం ఏమిటయా అంటే ఆ దేశాన్ని కరువు కబలించి వేస్తుంది. ఆ దేశాన్ని పరిపాలించే రాజు కూడా భోంచేయడానికి నోచుకోలేదు. రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప అధికారులు కూడా ఆ రోజుల్లో ఆహారం కరువు అయిపోయింది. అది కరువు కాలం, కష్టకాలం, కడుపు నింపుకోవడమే గగనమవుతున్న కాలం. అటువంటి పరిస్థితిలో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కారణం ఏమిటంటే తాను కడుపు నిండా భోజనం చేయలేకపోవడమే కాదు, తన బిడ్డకు కూడా కడుపు నిండా భోజనం పెట్టలేనటువంటి స్థితి. తనకంటూ భర్త ఉన్నట్లయితే ఏదో ఒక పని చేసో, కష్టపడో, ఏదో ఒక చేసి తంటాలపడో తనను తన బిడ్డను పోషిస్తాడు అనే ఒక భరోసా, భవిష్యత్తు పట్ల భద్రత ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఆ తల్లికి లేక ఆ స్త్రీకి భర్త కూడా లేడు, చనిపోయాడు. ఇంటికి యజమాని లేడు, పోషించే నాదుడు లేడు. కష్టకాలం, కరువు కాలం, కడుపు నింపుకోలేని కాలం హఠాత్తుగా వచ్చి పడేసరికి ఆ తల్లి తల్లడిల్లిపోతున్న సమయంలో ఏం జరిగింది? నా పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో, ఇక బ్రతకడం కష్టం అనుకుంటున్న సమయంలో, మా రోజులు దగ్గర పడినాయి అనుకుంటున్న సమయంలో ఏం జరిగింది? ఇది ఈ సందేశం యొక్క మొదటి మీ ముందుకు తీసుకొస్తున్న అంశం. బైబిల్లో కరువు కాలం వచ్చింది. ఉదాహరణ, అబ్రహాము పరిపాలన చేస్తున్నారు. అబ్రహాము దేవుడి వాగ్దానాన్ని విశ్వసించి వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు కరువుకు కారణం ఏమిటో తెలుసుకొని దేవుని మీద ఆధారపడి కరువులోంచి బయటకు వస్తే బాగుండేది. ఈరోజు మన జీవితంలో ఎవరైనా కరువు గుండా వెళుతున్నారా? కష్టం గుండా వెళుతున్నారా? కడుపు కూడా నింపుకోలేనటువంటి స్థితి గుండా వెళుతున్నారా? కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను కూడా పోషించలేనటువంటి ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నారా? అలా వెళుతున్నప్పుడు దయచేసి ప్రభు సన్నిధికి వచ్చి కారణం కనుక్కోండి. ఎందుకని ప్రభు నా జీవితం కష్టాల గుండా వెళుతుంది, కరువు గుండా వెళుతుంది, కన్నీటి లోయ గుండా వెళుతుంది, కడుపు కాలుతున్నప్పటికీ, కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, కట్టుకున్న భార్యను, బిడ్డలను కూడా పోషించలేనటువంటి స్థితికి నేను ఎందుకు వచ్చాను అని ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. ఈరోజు కరువు, కష్టం గుండా, కన్నీటి లోయ గుండా వెళుతున్న నువ్వు నిన్ను నీవు నిందించుకోవడం వల్ల, నీ భార్యను, బిడ్డలు నిందించటం వల్ల, వాడు అలా చేశాడు, ఆమె అలా చేసింది, వాళ్ళు నాకు అన్యాయం చేశారు, వీళ్ళు నాకు ద్రోహం చేశారు, ఉన్న ఫలాన నా ఉద్యోగం తీసి పడేశారు, ఉన్న ఫలాన నా వ్యాపారం కుప్పకూలిపోయింది, ఆ దరిద్రుడు ఇలా చేశాడు, ఆ దరిద్ర కొట్టే ఇలా చేసింది, దానివల్లే దీనివల్లే అని చెప్పి వాళ్లకు వీళ్లకు బడి నువ్వు ఏడవడం వల్ల నీ వ్యాపారం తిరిగి నిలబడదు, పోయిన ఉద్యోగం తిరిగి రాదు, కుప్పకూలిపోతున్న కుటుంబం కట్టబడదు. నీ కష్టం ఏమిటో, నీ కష్టానికి కారణం ఏమిటో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న కష్టానికి ఇదిగో ఇది కారణం. ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, ఈ తప్పుటడుగు వేశావు, కాబట్టి ఈ కష్టాలు నీకు వచ్చినాయి. ఇక నుంచి అయినా జాగ్రత్త పడు అని దేవుడు నీకు తెలియచేస్తేనే మళ్ళా అదే పొరపాటు చేయకుండా, మళ్ళా అదే పరిస్థితికి రాకుండా నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు, నీ భవిష్యత్తును భద్రపరచుకోగలుగుతావు. ఈ వాస్తవం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అబ్రహాము జీవితంలో కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే బాగుండేది, కానీ ప్రార్థన చేయలే. తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళి ఐగుప్తుకు చేరాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. తన భార్యను పోషించాల్సిన బాధ్యత తన మీద ఉందని, తన చుట్టూ ఉన్న పని వాళ్ళను కూడా పోషించాల్సిన బాధ్యత తనకు ఉందని, ఆకలితో వాళ్ళు అలమటించిపోతూ ఉంటే చూడలేక అబ్రహాము తొందరపాటు నిర్ణయం తీసుకొని దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా
ఐగుప్తును ఫరోను ఆశ్రయించి అష్ట కష్టాలు పాలయ్యాడు, అవమానపరచబడ్డాడు, ఆఖరికి అక్కడి నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. అబ్రహాము నివసిస్తున్న రోజుల్లో వచ్చిన కరువుకు అబ్రహాము భర్త కాబట్టి తన భార్యను పోషించడానికి ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఇస్సాకు కాలంలో కూడా కష్టం వచ్చింది. ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఇస్సాకు కాలంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబ్కాను పోషించవలసి వచ్చినప్పుడు తాను కూడా తన భార్యను తన కుటుంబాన్ని పోషించాలి. కరువులో ఇలా కొట్టుమిట్టాడితే ఎలా? కరువు కాలంలో కాలక్షేపం చేస్తే ఎలా? కాబట్టి తాను కూడా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఐగుప్తుకు వెళ్ళాలని చెప్పి తాను బయలుదేరాడు. ఈ మధ్యలో 26వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆదికాండము గెరారు అనేటటువంటి ప్రాంతానికి 26వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. వాస్తవంగా వాగ్దాన భూమికి ఐగుప్తుకు మధ్య కేంద్రం మధ్యలో ఉన్నటువంటి స్థలం గెరారు. ఇస్సాకు కూడా తన తండ్రి వలె ఐగుప్తుకే వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుడు హెచ్చరిక చేశాడు, మీ నాన్నలాగా నువ్వు ఐగుప్తుకు వెళ్ళి మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకో మాకు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేశాడు. కాబట్టి ఐగుప్తుకు వెళ్లకుండా ఇస్సాకు గెరారులో కొంతకాలం కరువు కాలంలో కుటుంబాన్ని పోషించుకోవడానికి భర్త కాబట్టి తండ్రి కాబట్టి తన బాధ్యతను తను నిర్వర్తించాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం న్యాయాధిపతుల తరువాత మీకు కనిపించేటటువంటి ఓ చిన్న పుస్తకం లేక గ్రంథం. అక్కడ కూడా మనం చూస్తాం, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళెను. కామన్గా మీరేం చూస్తున్నారు? అబ్రహాము జీవితంలో కరువు వచ్చినప్పుడు తన భార్యను కట్టుకున్న భార్యను పోషించవలసిన బాధ్యత, తనతో పాటు ఉన్న పనివారిని పోషించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని చెప్పి ఏదో విధంగా కరువులోంచి బయటపడడానికి తను ఉన్న స్థలంలో నుండి కరువు లేని స్థలానికి వెళ్ళాలి అని చెప్పి భర్తగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ తను తీసుకున్నది తొందరపాటు నిర్ణయమే, వెళ్ళకూడనటువంటి ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ ఏమర్థం అవుతుందయ్యా అంటే ఆ ఇంట్లో భర్త ఉన్నాడు కాబట్టి కరువు వచ్చినప్పుడు తన భార్యకు ఏదో విధంగా పోషించాలనేటటువంటి తపన అబ్రహాములో మనం చూస్తాం. ఇస్సాకు జీవితంలో కూడా అదే చూస్తాం మనం. తనకు భార్య ఉంది రిబ్కా, 2 బిడ్డలు ఉన్నారు, యాకోబు ఏశావు, తన చుట్టూ పనివారు ఉన్నారు. కరువు వచ్చి పడింది. ఇక మన పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఎలాగోకలాగా బ్రతకాలి అని చెప్పి తను భర్త కాబట్టి తండ్రి కాబట్టి తన బాధ్యతను నిర్వర్తించే ప్రక్రియలో గెరారుకు వెళ్ళాడు. రూతు గ్రంథంలో మరొకసారి మనం చూస్తున్నాం, కరువు వచ్చి పడింది. ఈ కరువు వచ్చి పడినప్పుడు మళ్ళా ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు? భర్తే. ఎవరా భర్త? బైబిల్లో మనం చూస్తున్నాం, అతని పేరు ఎలీమెలెకు. ఎలీమెలెకు అనేటటువంటి ఒక వ్యక్తికి ఒక భార్య, 2 కుమారులు. కరువు వచ్చి పడింది. కరువు వచ్చి పడినప్పుడు ఎలీమెలెకు ఒక భర్తగా బాధ్యత తీసుకుంటున్నాడు. ఏమిటంటే ఎలాగోకలాగా నా భార్యను నా బిడ్డల్ని పోషించాలి, ఈ దేశంలో ఈ ప్రాంతంలో కరువు వచ్చింది కాబట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోదాము, వెళ్ళి నా భార్యను నా బిడ్డల్ని పోషించుకోవాలి అని చెప్పి తన ప్రయత్నం తాను చేయడం మనం చూసాం. అది కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. అబ్రహాము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఇస్సాకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే గెరారులో కొంచెం కాలం ఉండు, యాత్రికుడివి మాత్రమే అని చెబితే కొంచెం కాలం కాకుండా అక్కడే తిష్ట వేసేసి ఇస్సాకు కూడా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. కరువు వచ్చినప్పుడు ఆ కరువుకు కారణం ఏమిటో తెలుసుకొని తమ జీవితాలు దిద్దుకోవడానికి బదులుగా ఎలీమెలెకు చేసిన పొరపాటు ఏమిటయ్యా అంటే తన భార్యను తన 2 బిడ్డలను దేవుడు లేనటువంటి మోయాబు దేశానికి తీసుకెళ్ళిపోయి బ్రతికిస్తాను రండి అని చెప్పి దేశం కాని దేశం తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ జీవితంలో కరువు ఉంది, కష్టం ఉంది, ఆర్థిక ఇబ్బంది ఉంది, అప్పుల పాలైపోయావు. మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందులకు, నువ్వు చేసిన అప్పులకు
ఈ రోజున్న కష్టకాలానికి, నువ్వు వెళ్తున్న కన్నీటి లోయకు కారణం ఏమిటో తెలుసుకున్నట్లయితే ఆ తరువాత నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల జాగ్రత్త వహిస్తావు. లోపం ఏమిటో తెలియకుండా నువ్వు ప్రాంతాన్ని మార్చినా, ప్రదేశాన్ని మార్చినా, దేశాన్నే మార్చినా, నీలో లోపం పెట్టుకొని ఎలా నువ్వు బాగుపడతావు ఒక్కసారి ఆలోచించు. నీ సైకిల్ చక్రానికి, ట్యూబ్కి రంధ్రం పడింది, పంచర్ అయింది. పంచర్ అయినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి? ఎక్కడ పంచర్ అయిందో తెలుసుకుంటే, ఆ పంచర్ను ఒకవేళ రిపేర్ చేయించుకుంటే, ప్యాచ్ వేసుకుంటే కొట్టే గాలి నిలబడుతుంది. ఆ రంధ్రం ఎక్కడుందో తెలుసుకోకుండా ఈ సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళావు, వాడు గాలి కొట్టాడు, నిలబట్టలేదు ఆ గాలి, ఇది పనికిమాలిన సైకిల్ షాపు అని చెప్పేసి ఇంతకంటే మంచి సైకిల్ షాపుకి వెళ్ళి మళ్ళీ గాలి కొట్టినట్లయితే గాలి నిలబడుతుంది అంటారా? వీడిది డొక్కు పంపిది అని చెప్పి పక్కవాడి దగ్గర ఇంపోర్టెడ్ ఉంది, అమెరికా నుంచో లేకపోతే జపాన్ నుంచో తెప్పించాడు మంచి కొత్త పంపు, అది ఆటోమేటిక్, అది ఎలక్ట్రానిక్ పవర్తో నడిచేది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కరెంటుతో నడిచేటటువంటి ఎయిర్ పంపుతో నువ్వు కొట్టినా సరే గాలి నిలుస్తుందా? ప్రాంతాన్ని మార్చినా, ప్రదేశాన్ని మార్చినా, దేశాన్ని మార్చినా, ప్యాచ్ని నువ్వు వేసుకోకుండా టైర్లో గాలి నిలబడడం సాధ్యం కాదు. ఇది ఎంత సింపుల్గా మీకు అర్థమవుతుందో. నీ జీవితంలో ఏదో ఒక లీక్ పెట్టుకొని, నీ జీవితంలో ఏదో ఒక రంధ్రం పెట్టుకొని, నీ జీవితంలో ఏదో ఒక పాపం పెట్టుకొని, ఆ పాపం వల్ల నువ్వు కష్టపడుతున్న కష్టాన్ని నువ్వు అనుభవించలేక, నువ్వు సంపాదిస్తున్నది కాస్త నీ కుటుంబ పోషణ కోసం ఖర్చు చేసుకోలేక, అప్పులే తీర్చుకోవడానికి, వడ్డీలే తీర్చుకోవడానికి నువ్వు ఖర్చు పెట్టేస్తూ ఉన్నట్లయితే, నీ లోపాన్ని తెలుసుకోకుండా ఎలా నువ్వు వ్యాపారం మార్చినా సరే, ఉద్యోగం మార్చినా సరే, ప్రాంతం మార్చినా సరే, దేశాన్నే మార్చినా సరే, నువ్వు బాగుపడడం సాధ్యం కాదు, నువ్వు స్థిరపడడం సాధ్యం కాదు. కరువు ఎందుకు వస్తుంది? మనిషి ఇష్టానుసారంగా జీవించినప్పుడు కరువు వస్తుంది. నీ జీవితంలో కరువు ఎందుకు వచ్చింది? నువ్వు నిష్టానుసారంగా జీవించావు కాబట్టే కరువు వచ్చింది, కష్టం వచ్చింది. ఎలా చెప్పగలం? రూతు గ్రంథం ఒక్క పేజ్ ముందుకెళ్ళండి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం మీకు కనిపిస్తుంది. అక్కడేముందో చూడండి. ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఏముంది అక్కడ? ఇశ్రాయేలీయులకు నడిపించే నాదుడు లేడు, రాజు లేడు, అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు, సరిచేసేవాడు లేడు. కాబట్టి ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఈరోజు ఒక్క పైసా ఆదా చేయలేకపోవడానికి కారణం ఏమిటి? తాగుడు వల్ల, తిరుగుడు వల్ల, జల్సాల వల్ల, గొంతెమ్మ కోరికల వల్ల, జాగ్రత్త లేకపోవడం వల్ల, పొదుపు లేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల, ఖర్చులను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, వాళ్ళను వీళ్ళను చూసి అనవసరంగా వాతలు పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా మనలో చాలామంది కుప్పగూలిపోతూ ఉంటారు, అడుగంటిపోతూ ఉంటారు. ఇది సాధారణం, సహజం. ఈరోజు నువ్వు కలిగిన ఆర్థిక ఇబ్బందికి కారణం ఏంటో తెలుసుకోకుండా మరింతగా అప్పు చేసినా, మరింతగా పెట్టుబడి పెట్టినా, మరొక ప్రాంతానికి వెళ్ళినా, మరొక దేశానికి వెళ్ళినా, మనలో శని ఉన్నట్లయితే ఏ దేశానికి వెళ్ళినా శని మనతో పాటు వస్తుందండి. అలాగే మనలో లోపాన్ని పెట్టుకుని ఏ దేశానికి వెళ్ళినా సరే అక్కడ కూడా అదే లోపము నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎగ్జాక్ట్గా జరిగింది అదే. అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో మోకరించి, ఎందుకు వచ్చింది ప్రభా మాకు ఈ కష్టం అని చెప్పి అడిగితే బాగుండేది. దేవుడు సమాధానం ఇచ్చేవాడు. నాయన ఇది కేవలం పరీక్ష మాత్రమే, నువ్వు నా మీద ఆధారపడతావో లేదో, నన్ను విశ్వసిస్తావో లేవో అనే ఉద్దేశంతో పరీక్షిస్తున్నాను. అన్నీ బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు నా భజన చేయటం సాధారణంగా సులభం. పరిస్థితులు తలక్రిందులవుతున్నప్పుడు, తారుమారవుతున్నప్పుడు, నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు నన్ను నమ్మడం అది గొప్పతనం. పరీక్షిస్తున్నా, ఈ పరీక్షలను పాస్ అయితే నీకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుని నీకు ఇస్తా దేవుడు చెప్పేవాడేమో. కానీ ఆ రోజు తను ఎదుర్కొంటున్న కరువుకు కారణం ఏమిటో తను దేవుని సన్నిధికి వెళ్ళి తెలుసుకోలేకపోయాడు. ఇస్సాకు తానున్న రోజుల్లో కరువు వచ్చినప్పుడు తాను కూడా
ఆ కరువుకు కారణం ఏమిటో దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేయలే. ఎలీమెలెకు తానున్న రోజుల్లో కరువు వచ్చినప్పుడు ఆ కరువుకు కారణం ఏమిటో అర్థం చేసుకుంటే బాగుండేది. ప్రధానంగా కరువు రావడానికి కారణం ఏమిటంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. దేవుడు అంటే లెక్క లేకుండా, భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవించి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అది చేసుకుంటూ, ఎలా బ్రతకాలనుకుంటారు అలా బ్రతుకుతూ, ఎలా ప్రవర్తించాలనుకుంటారు అలా ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించారు. కాబట్టి కరువు వచ్చి పడింది. కరువు వచ్చి పడినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి తమ జీవితాలు సరిచేసుకోవడానికి బదులుగా ఎలీమెలెకు ఏమన్నాడో తెలుసా? వెళ్దాం పదండి. ఎక్కడికి వెళ్దామండి? మోయాబు దేశానికి వెళ్దాం, దేశం మార్చేద్దాం. ఈ దేశం మనకు కలిసి రాలా, ఈ ప్రాంతం మనకు కలిసి రాలా. మిమ్మల్ని నేను అద్భుతంగా చూసుకుంటా, బ్రహ్మాండంగా చూసుకుంటా, ఏ లోటు లేకుండా చూసుకుంటా, ఇద్దరు కొడుకులకి ఏ లోటు లేకుండా చూసుకుంటా, రండి వెళ్దాం రండి అని చెప్పి మూటముళ్ళు సర్దుకుని మోయాబు దేశానికి తీసుకెళ్ళిపోయాడు. బ్రతికిస్తానని చెప్పి భార్యకు బిడ్డలకు మాటిచ్చి బ్రతికించడానికి మోయాబు దేశానికి తీసుకుని వెళ్ళినటువంటి ఎలీమెలెకు బ్రతికించగలిగాడు అంటారండి? లేదండి, చచ్చిపోయాడు. బ్రతికిస్తానని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత మోయాబు దేశంలో భార్యను బిడ్డలిద్దరిని బ్రతికించవలసినటువంటి ఎలీమెలెకు గుట్టుక్కుమన్నాడు. కారణం తన ఇష్టానుసారంగా ఇక్కడ జీవించినందుకు, ప్రజల ఇష్టానుసారంగా ఇక్కడ జీవించినందుకు దేవుడు వారిని శిక్షించి ఆ శిక్ష ద్వారా తన వైపుకు తిప్పుకోవాలి అని చెప్పి దేవుడు, బైబిల్ ఒక మాట ఉంది, తాను ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు అంటే అర్థం ఏమిటి? ఆయన గద్దిస్తున్న కారణం ఏమిటంటే మనం లోబడతామేమోనని చెప్పి, ఆయన శిక్షిస్తున్న కారణం ఏమిటంటే ఆయన వైపుకు తిరుగుతామేమోనని చెప్పి. ఈరోజు ఒకవేళ ఆర్థిక ఇబ్బంది ద్వారా కావచ్చు, అనారోగ్య సమస్య ద్వారా కావచ్చు, రకరకాల సమస్యల ద్వారా కావచ్చు, ఉద్యోగంలో ఒత్తిడి ద్వారా కావచ్చు, వ్యాపారంలో వచ్చిన నష్టం ద్వారా కావచ్చు, కుటుంబంలో వచ్చినటువంటి అలజడి వల్ల కావచ్చు, హఠాత్తుగా వచ్చి పడినటువంటి ఆర్థిక ఇబ్బంది వల్ల కావచ్చు, దేవుడు ఒకవేళ నిన్ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు కాబట్టి, లోకానికి చేరువైపోతున్నావు కాబట్టి, ఫలితంగా భయంకరమైన ప్రమాదంలో నువ్వు పడబోతున్నావు కాబట్టి, నీ మీదకు ఒక భయంకరమైన అపాయం రాబోతుంది కాబట్టి, నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కాదు కాబట్టి, ఆ మార్గంలో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి, ఆ ప్రమాదం నుంచి నేను తప్పించాలి అని చెప్పి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ముందుకు వెళ్లకుండా దేవుడు ఏదో ఒక కష్టాన్ని, ఆపదను, అపాయాన్ని, అవంతరాన్ని తీసుకొచ్చి పెడతాడు. అలా కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ నీ జీవితంలో హఠాత్తుగా దాపరించినప్పుడు నువ్వు చేయాల్సిందని తెలుసా? మోకరించి, ప్రభు ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎప్పుడు రాలా? ఇలాంటి పరిస్థితి కూడా నేను ఎప్పుడు వెళ్ళలా, ఇలాంటి కష్టం నేను ఎదుర్కోలా, ఇలాంటి వ్యాధి నాకు ఎప్పుడు రాలా, ఇలాంటి బాధ నాకు ఎప్పుడు రాలా, ఇలాంటి అలజడి నా కుటుంబంలో ఎప్పుడు చోటు చేసుకోలా, ఇలాంటి విపత్తు నా వ్యాపారంలో ఎప్పుడు రాలా, ఈ విధంగా ఉద్యోగంలో ఇంత టెన్షన్ నాకు ఎప్పుడు రాలా. ఇప్పుడు వస్తుంది అని అంటే ఏదో ఒక పాఠం నువ్వు నాకు నేర్పించాలని ఆశపడుతున్నావు. నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా? నీకేమైనా నేను దూరంగా వెళుతున్నానా? సరిచేసుకోవాల్సింది ఏదైనా ఉందా అని దేవుని దగ్గరికి నువ్వు వచ్చి నిన్ను సరిచేసుకుంటావేమో అనే ఉద్దేశంతో దేవుడు కొన్నిసార్లు కష్టాలను నీ జీవితంలో అనుమతిస్తాడు. ఆ విషయాన్ని అబ్రహాం అర్థం చేసుకోలేకపోయాడు, ఇస్సాకు అర్థం చేసుకోలేకపోయాడు, ఎలీమెలెకు అర్థం చేసుకోలేకపోయారు. జాగ్రత్తగా గమనించినట్లయితే కరువు వచ్చినప్పుడు భర్తగా అబ్రహాము తన కుటుంబాన్ని ఐగుప్తు తీసుకెళ్ళిపోయాడు. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు భర్తగా తన భార్యను గెరారు దేశానికి తీసుకెళ్ళిపోయాడు. కరువు వచ్చినప్పుడు భర్తగా ఎలీమెలెకు తన భార్యను, బిడ్డలను మోయాబు దేశానికి తీసుకెళ్ళిపోయారు. ఐగుప్తుకు తీసుకువెళ్ళినటువంటి అబ్రహాము అవమానపరచబడ్డాడు. తన కుటుంబాన్ని గెరారుకు తీసుకువెళ్ళినటువంటి ఇస్సాకు అవమానపరచబడ్డాడు. తన కుటుంబాన్ని మోయాబు దేశానికి తీసుకుని వెళ్ళినటువంటి ఎలీమెలెకు చచ్చిపోయాడు. తన ఇద్దరు కొడుకులను కూడా చంపేసుకున్నాడు. కుటుంబం అడ్రస్ లేకుండా అయిపోయింది. సహోదరులు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు 2 పనులు అవుతాయి. ఒకటి, మనం దేవునికి దగ్గరగానైనా చేరతాం, లేదా దేవునికి దూరంగానైనా చేరతాం. కష్టాలు మన జీవితంలో మనల్ని బెటర్ పర్సన్గానైనా మారుస్తాయి, లేదా బెటర్ పర్సన్గానైనా మారుస్తాయి. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాల ద్వారా దేవునికి దగ్గరగా చేరుతున్నావా, లేక దేవుని మీద కోపంతో దూరంగా వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ఎందుకంటే అది నీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంది.
ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటంటే, అబ్రహాం భర్త కాబట్టి తన భార్యను ఐగుప్తు తీసుకెళ్ళాడు, ఇస్సాకు భర్త కాబట్టి తన భార్యను గెరారు తీసుకెళ్ళాడు, ఎలీమెలెకు భర్త కాబట్టి తన భార్యను మోయాబు దేశానికి తీసుకెళ్ళాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పేద స్త్రీకి భర్త లేడండి. బ్రతుకు ప్రమాదంలో పడిందండి. ఇక నా పని అయిపోయింది అనేటటువంటి స్థితికి చేరిపోయిందండి. బ్రతకడానికి ఆధారం లేదండి, బ్రతికించే నాదుడు లేడండి, అన్నం పెట్టడానికి, కుటుంబాన్ని పోషించడానికి కట్టుకున్నటువంటి భర్త తనకు దూరం అయిపోయాడండి, చచ్చిపోయాడండి. ఇప్పుడు ఎవరి మీద ఆమె ఆధారపడాలి? బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, చదివిస్తానండి. కీర్తన 10వ అధ్యాయము 24వ వచనము. ఇది నాకు చాలా ఇష్టమైన మాట, బహుశా అది మనకి వర్తిస్తుందేమో. 10వ అధ్యాయము 24వ వచనము, 14వ వచనము. చివరి 2 లైన్స్, అక్కడ 5 లైన్స్ ఉన్నాయి కదా, చివరి 2 లైన్స్ చూడండి. ఏముంది అక్కడ? నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు. నిరాధారులు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? చేయి చూపించని చెప్పి అంటలేదు, కానీ ఎవరైనా ఉన్నారా? నిరాధారులు అంటే ఆధారం కోల్పోయిన వాళ్ళు. ఏమిటి ఈరోజు నీ బ్రతుకు తెరువుకు ఆధారం? ఉద్యోగం. ఏమిటి ఈరోజు నీ కుటుంబ పోషణకు ఆధారం? వృత్తి. ఏమిటి నీ బ్రతుకు తెరువుకు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆధారం? వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం. ఏమిటి? సడన్గా దాన్ని నువ్వు కోల్పోయావు అని అర్థం ఏమిటి? నీ ఆధారాన్ని కోల్పోయావు. మరి కుటుంబాన్ని పోషించేటటువంటి ఆధారాన్ని నువ్వు కోల్పోయినా, ఆ ఆధారం కుంటుబడినా నువ్వేం చేయాలో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, నిరాధారులు యెహోవాను ఆధారం చేసుకుంటాను. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నిరాధారునిగా నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు కోరుతుంది ఏమిటి తెలుసా? నన్ను ఆధారం చేసుకో, నా దగ్గరికి రా. ఆ రోజు ఆ పేద విధవరాలు, ఆధారం లేని విధవరాలు దేవుణ్ణి ఆధారం చేసుకుంది. అయ్యా నీకు తెలుసు కదా నాకు భర్త లేడు, నీకు తెలుసు కదా కరువు భయంకరంగా ఈ దేశాన్ని అతలాకుతలం చేసేస్తుంది, నీకు తెలుసు కదా నా ఇంట్లో నా గిన్నెలన్నీ ఖాళీ అయిపోయినాయి, నీకు తెలుసు కదా మా కడుపు కూడా నిండడం లేదు, 2 పూట్ల మేము భోంచేసి చాలా కాలం అయింది. అయ్యా నా పని అయిపోయింది, మా పని అయిపోయింది, ఇక మేము బ్రతకడం సాధ్యం కాదు, మా రోజులు దగ్గర పడిపోయినాయి. ఇది ఆ రోజు ఆ పేద విధవరాలి యొక్క అర్థన, ప్రార్థన. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదా లేదా అన్నయ్య, నా పరిస్థితి కూడా అలాగే ఉంది, నా పని కూడా అయిపోయింది, నేను కూడా అదే స్థితికి చేరిపోయాను, ఎందుకో కాలు తీసి కాలు వేయలేని పరిస్థితికి వచ్చేసాను, చేతులు ఆడటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు, ముందుకు వెళ్దామంటే నాకు మార్గం కాని రావటం లేదు, వెనక్కి వెళ్దామంటే పెద్ద గొయ్య, అక్కడి నుంచే వచ్చాను, ఏం చేయాలో అర్థం కావటల్లా, ఎటు పాలుపోవటల్లా. ఒకవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు కుటుంబ సమస్యలు, ఇంకోవైపు అనారోగ్య సమస్యలు, బిడ్డ చదువు విషయంలో సమస్య, బిడ్డ పెళ్లి విషయంలో సమస్య, ఇంటి నిర్మాణ విషయంలో సమస్య, వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి వల్ల సమస్య, కొందామనుకున్న స్థలం సగం వరకు వచ్చి ఆగిపోయింది, సగం డబ్బులు ఇచ్చా మిగతా డబ్బులు ఇవ్వలేనటువంటి సమస్య. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. నాకేమనిపిస్తుందంటే నా పని అయిపోయింది, ఇక ఈ సమస్యలో నుంచి నేను బయటికి రాలేను, ఇన్ని సమస్యలు కలిగి నా కుటుంబాన్ని నేను పోషించుకోలేను, ఇన్ని బాధలు గుండా వెళుతూ నేను మంచి రోజులు వస్తాయి అనేటువంటి నమ్మకం కూడా నాకు కుదరటం లేదు. ఎందుకంటే ఈ సమస్యలు ఏదో ఒక వారం రోజులు వచ్చిపోతే బాగుండేది,
ఒక నెల వచ్చిపోతే బాగుండేది, కానీ ఏమిటో నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి ఇదే బ్రతుకు, ఇదే జీవితం. నాకు అనిపిస్తుంది ఇక నా పని అయిపోయింది, ఇక బ్రతకడం కష్టం. నాకెందుకో అనిపిస్తుంది నా రోజులు దగ్గర పడినాయి, ఇక ఈ కుటుంబ భారాన్ని నేను ఇక మోయలేనేమో, నా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయలేనేమో, నా బిడ్డల్ని చదివించుకోలేనేమో, అనుకున్నట్టుగా నా సొంతంగా ఒక గృహాన్ని కట్టుకోలేనేమో, నా పని అయిపోయిందేమో అని మనలో ఎవరైనా అనుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్పాలి అని ఆశపడుతున్నాను. ఏమిటి ఆ శుభవార్త? జాగ్రత్తగా వినండి. ఆ విధవరాలు, భర్తను కోల్పోయిన అభాగ్యురాలు, కరువు కాలంలో కన్న కొడుకునే పోషించుకోలేని సమయంలో ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చి తన కష్టాన్ని చెప్పుకుని ఉంటుంది. అయ్యా, ఆ పని అయిపోయింది అయ్యా, ఇంట్లో ఉన్న సరుకులన్నీ ఖాళీ అయిపోయినాయి అయ్యా, గిన్నెలన్నీ ఖాళీ అయిపోయినాయి అయ్యా, నీకు తెలుసా ప్రభువా, ఉన్నది కొంచెము పిండి మాత్రమే, కొంచెము నూనె మాత్రమే. ఈ కొంచెం పిండి, ఈ కొంచెం నూనె కలిపితే ఈరోజు నాకు నా కొడుక్కి ఒక్క పూట భోజనం మాత్రమే వస్తుంది. ఇక సాయంత్రం మేము భోజనం చేయలేం, రేపు భోజనం చేయలేం, ఎల్లుండ భోజనం చేయలేం. ఇది మా జీవితంలో చివరి భోజనం, మా పని అయిపోయింది అయ్యా. ఇక ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా భోజనం చేయాలో తెలియదు, ఎలా కడుపు నింపుకోవాలో తెలియదు. ఇది మా పరిస్థితి అయ్యా. భర్త ఉంటే భర్త ఏదో చేసేవాడు, ఇక్కడ భర్త లేడు కదండి, నిరాధారం. ఈ ఆధారం లేనప్పుడు ఆ పేద విధవరాలు ఏం చేసిందో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి తన కష్టాన్ని చెప్పుకుంది. అప్పుడు దేవుడు ఒక వింతైనటువంటి విషయాన్ని ఆమెకు చెప్పాడు. అమ్మా, నీ పని అయిపోయింది అనుకుంటున్నావా? అయిపోయిందయ్యా. ఇక తినడానికి ఇంట్లో నీకు ఇంకేం లేదనుకుంటున్నావా? ఏముందయ్యా, కావాలంటే చూడు, అన్ని గిన్నెలు ఖాళీ అయిపోయినాయి, మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఉన్నారు ఈరోజు మన మధ్య ఎవరైనా, అయ్యా చూడయ్యా, యేసయ్యా, నా బ్యాంక్ ఖాళీ అయిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోయింది, జేబులన్నీ ఖాళీ అయిపోయినాయి, పర్సు ఖాళీ అయిపోయింది, ఇంట్లో ఉన్నటువంటి దినుసులు ఖాళీ అయిపోయినాయి, నా బ్రతికే ఖాళీ అయిపోయింది, ఏముంది బ్రతకడానికి అని ఒకవేళ నువ్వు వాపోతున్నట్లయితే, అల్లాడిపోతున్నట్లయితే జాగ్రత్తగా విను. ఆ రోజు ఆ పేద విధవరాలు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా పని అయిపోయింది అయ్యా అంటున్నప్పుడు, అమ్మా నా పని అయిపోయింది అంటున్నావు కదా, తినడానికి ఏమీ లేదని చెప్పి అంటున్నావు కదా, ఓ చిన్న పని చేస్తావా? ఏంటి చెప్పయ్యా? నీ దగ్గరికి ఒక సేవకుణ్ణి పంపిస్తాను, ఆ సేవకుణ్ణి నువ్వు పోషిస్తావా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నా కొడుక్కే అన్నం పెట్టుకోలేక, నా కడుపే నింపుకోలేక నేను అల్లాడిపోతున్నప్పుడు నా దగ్గరికి సేవకుడిని పంపిస్తే ఆయన్ని ఎలా నేను పోషించగలను? అమ్మా, నువ్వు ఎలా పోషించగలవు అని నేను అడగట్లేదు తల్లి, ఒకే ఒక్క మాట అడుగుతున్నా. నేను ఏర్పరచుకున్న నా సేవకుడిని నీ ఇంటికి పంపిస్తా, అతనికి భోజనం పెడతావా లేదా చెప్పు. అయ్యా, ఒక్కటి మాత్రం చెప్పగలను, ఏంటో చెప్పు. నా దగ్గర ఈరోజు ఏమైతే ఉందో అందులో పెట్టగలను, కానీ లేని దాంట్లో మాత్రం నేను ఏమీ పెట్టలేను. పైపెచ్చు నా దగ్గర ఏముందయ్యా, ఈ ఒక్క పూటే కదా తినేది. సరేనమ్మా, నువ్వు కలిగి ఉంది ఒక్క పూట, ఆ ఒక్క పూటలోనే నా సేవకుడికి నువ్వు పెట్టగలిగింది పెట్టు. సరేనయ్యా, అలాగే. జాగ్రత్తగా వినండి. ఆమె తన జీవితంలో చివరి అంకానికి వచ్చేసింది, చివరి దశకు వచ్చేసింది. నా పని అయిపోయింది అనుకుంటుంది. ఇక నేను బ్రతకలేను, నా కొడుకును బ్రతికించుకోలేను, మా రోజులు దగ్గర పడిపోయినాయి అనుకుంటున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. విచిత్రమైన మార్గంలో ప్రత్యక్షమై, అన్నీ అయిపోయినాయి అనుకుంటున్న సమయంలో, తినడానికే తిండి లేదు అనుకుంటున్న సమయంలో తన సేవకుడిని పంపించి ఏమంటున్నాడు తెలుసా? నా సేవకుడిని పోషించు, నా సేవకుడిని ఎలా పోషించగలను ప్రభువా? నా దగ్గర ఏముందని పోషించగలను? నీ దగ్గర ఉన్న దాంట్లోనే నా సేవకుడిని పోషించు. తనకేమీ అర్థం కాల, కానీ దేవుడు చెప్పాడు అని చెప్పి ఏం చేసిందో తెలుసా? ఉన్నటువంటి ఆ రొట్టెను, నూనెను
తనకు తన బిడ్డకు ఆహారంగా మలుచుకోవడానికి కట్లేరుకోవడానికి వెళ్ళింది. అదే సమయంలో అక్కడ ఏలియా వచ్చి ఉన్నాడు. అమ్మా, కొంచెం గ్లాస్తో నీళ్ళు ఇస్తావా? నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు, అమ్మా అదే చేత్తో ఒక అప్పము చేసుకుని అదికి తీసుకొస్తావా? అయ్యా, నా ఇంట్లో పట్టెడు నూనె, గోధుమ పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. మా పరిస్థితి ఏమిటయ్యా అంటే ఈ ఒక్క పూట భోంచేస్తాం, ఆ తర్వాత ఇక భోంచేసే అవకాశం లేదు, చచ్చిపోతాం. ఇది మా ఇంట్లో ఉన్న దీనస్థితి. అప్పుడు ఏలియా అంటున్నాడు, అవునమ్మా, నీకు నీ బిడ్డకు మాత్రమే సరిపోయేటటువంటి పిండి నూనె ఉందా? అంతేనయ్యా. మా ఇద్దరికి కూడా సరిపోతుందని చెప్పి కూడా చెప్పలేమయ్యా, తక్కువ. ఓ పని చేయి తల్లి, నువ్వు చేసిన మొదటి అప్పము తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఏం చేస్తున్నాడు. నా పని అయిపోయింది అనుకుంటే ఇల్లాలి జీవితంలో, తల్లి జీవితంలో, ఆ విధవరాలి జీవితంలో ఇక నాకు మంచి రోజులు లేవు, రోజులు దగ్గర పడిపోయినాయి అనుకుంటున్నటువంటి ఆ అభాగ్యురాలి జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. అమ్మా, కలిగి ఉన్న పిండిలోనే, చేసే అప్పములోనే మొదటి అప్పము దేవుని పేరట నా దగ్గరకు తీసుకురా. ఆ తల్లి లేకపోతే ఆ విధవరాలు ఆ రొట్టెను చేస్తున్న సమయంలో కమ్మని వాసన వస్తున్నప్పుడు పక్కనే ప్లేట్ పట్టుకొని కొడుకుని ఖచ్చితంగా కూర్చుని ఉంటాడు. చిన్నప్పుడు మా అమ్మ నాకు సున్నుండలు చేసేది. ఆ నెయ్యిలో చక్కగా కలిపి ముద్దలు చేస్తూ ఉండలు కడుతూ ఉంటే నోరు ఊరుతూ ఉండేది. అది ఉండలా చేస్తూ ఉంటే ఇలా పెట్టేవాడిని చెయ్యి, ఏమని, త్వరగా 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 త్వరగా. ఎందుకని? ఆ టేస్ట్, ఆ స్మెల్. ఊహించుకోండి, ఆకలితో ఉన్నటువంటి ఆ పిల్లాడు అమ్మ చక్కగా అప్పం తయారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్లేటు పట్టుకుని కూర్చుని ఉంటాడు. ఆ ప్లేట్లో అప్పం వేసిన వెంటనే గబగబా తినాలనుకుంటే, బాబు ఒక నిమిషం ఆగు నాయనా. ఏంటమ్మా? అది నీకోసం కాదు నాయన. అమ్మ, ఉన్నదే కొంచెం పిండి, ఉన్నదే కొంచెం నూనె, మన ఇద్దరికీ సరిపోదు, నా కోసం కాదంటావేమిటి? కాదు నాయన, అదిగో బయట కూర్చున్నాడే ఆ సేవకుని దగ్గర తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వయ్యా. అమ్మ, ఏం మాట్లాడుతున్నావు? మనకి వెళ్ళని సమయంలో సేవకుడు గురించి, సేవ గురించి ఆలోచిస్తావేంటమ్మా? ఆ సేవకునికి తీసుకుని వెళ్ళి ఇవ్వు నాయన. మనకు కావాలి కదమ్మా, మనకు కావాలి నిజమే. కానీ దేవుడు నాకు చెప్పాడు, ఆ సేవకునికి మొదటిగా ఇవ్వమన్నాడు. ఆ చిన్న పిల్లవాడు అర్థం చేసుకోక ఖచ్చితంగా ఇబ్బంది పడి ఉంటాడు. అయినా తీసుకుని వెళ్ళి ఆ సేవకునికి ఆ అప్పాన్ని ఇచ్చాడు. ఏం జరిగింది? అంతా అయిపోయింది అనుకున్న సమయంలో, ఇక బ్రతకడం కష్టము అనుకున్న సమయంలో, కేవలము దేవుని మాట విన్న పుణ్యానికి ఇచ్చిందేమిటి? మొట్టమొదటి అప్పం, ఒక రొట్టె, మన భాషలో ఒక చపాతీ. ఒక్క చపాతీ తీసుకెళ్ళి దేవుని సేవకుడికి తన కష్టకాలంలో ఇచ్చినప్పుడు, నా పని అయిపోయిందే, ఇక నేను బ్రతకడం సాధ్యం కాదు అని తాను అనుకున్న సమయంలో దేవుడు చెప్పిన మాట తాను విన్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆ రోజు నుంచే ఆమె జీవితంలో అసలైన ఆశీర్వాదం మొదలయ్యింది. తన జీవితంలో, తన కొడుకు జీవితంలో సిసలైన అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆనందభరితమైన జీవితము అప్పుడే మొదలైంది. ఈరోజు మనలో కొంతమంది అయిపోయింది అనుకుంటున్నారు. నా పని అయిపోయింది, నా కుటుంబ పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి, నా అనారోగ్య పరిస్థితి, వీటన్నిటిని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది నా పని అయిపోయింది. సహోదరుడ, సహోదరి, దయచేసి విను. ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో నా పని అయిపోయింది అని నువ్వు నిరాశ పొందుతావో, నిరాశ చెందుతావో, అప్పుడు దేవుడు వచ్చి ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? నీ పని అయిపోయింది, కానీ ఇప్పుడు నా పని మొదలయ్యింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో నేను చెయ్యాలి అనుకున్న ఆశ్చర్య కార్యాన్ని, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే సమయము ఆసన్నమైందే. అది దేవుడు నీకు నాకు ఇచ్చే వాగ్దానం. నిరాశతో వచ్చావా? నిస్పృహతో వచ్చావా? నా పని అయిపోయింది అనేటటువంటి స్థితిలో వచ్చావా? అయితే నీకు శుభవార్త. ఏమిటా శుభవార్త? నీ పని అయిపోయింది, కానీ దేవుడు పని నీ జీవితంలో నేడే మొదలు కాబోతుంది.
దేవుడు నీ జీవితంలో తలపెట్టినటువంటి ఆశీర్వాదాలు, తలపెట్టినటువంటి కార్యాన్ని, జరిగించాలనుకుంటున్న ఆశ్చర్య కార్యాన్ని ఆయన జరిగించబోతున్నాడు. కానీ వినో, దేవుడు నీ జీవితంలో చేసే ఆశ్చర్య కార్యాలు నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే కష్టకాలంలో ఉన్నప్పటికీ, కరువు కాలంలో ఉన్నప్పటికీ నువ్వు దేవుని మాటకు లోబడే వ్యక్తివై ఉండాలి. ఆ రోజు తానిచ్చింది ఒక అప్పం, కానీ పొందుకుందేంటో తెలుసా? దేశంలో కరువు తాండవిస్తున్నప్పుడు, రాజు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్నం లేక అల్లాడిపోతున్నప్పుడు, ఆ రోజు నా పని అయిపోయింది అనుకున్న ఇల్లాలి జీవితంలో అద్భుతం జరిగింది. ఏమిటి? ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి సేవకుణ్ణి పోషించడానికి మొదటి అప్పము ఇచ్చిందో, సేవకుడు బ్రతికితే సేవ బ్రతుకుతుంది, సేవ బ్రతుకుతే సందేశం బ్రతుకుతుంది. కాబట్టి సందేశాన్ని, సేవకుణ్ణి బ్రతికించే ప్రక్రియలో ఆ పేద విధవరాలు చేసిన త్యాగాన్ని దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? కరువు కాలమంతా కూడా చూడాలండి, ఎవరెవరు పోషించబడ్డారో బైబిల్లో ఉంది, చదువుతాను. కానీ ఈరోజు నేను అందించాలనుకుంటున్న సందేశం ముఖ్యాంశం మాత్రం ఇది కాదు. అసలైన ముఖ్యాంశానికి వస్తున్నాను. 2వ రాజుల గ్రంథం, క్షమించండి, 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చారు. అయిపోయింది ప్రభువా, మా పని అయిపోయింది, ఒక్క పూటే భోజనం చేస్తాం, ఇక రేపటి గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు, ఎలా పోషించాలో అర్థం కావట్లేదు, ఎలా బిడ్డకు అన్నం పెట్టాలో అర్థం కావట్లేదు, ఎన్నో ప్రశ్నలు. కానీ ఆ రోజు దేవుడు అద్భుతం చేశాడు. ఎప్పుడు చేశాడయ్యా అంటే, ఎప్పుడైతే ఆ పేద విధవరాలు దేవుని సేవకుణ్ణి, సేవను, సందేశాన్ని బ్రతికించే ప్రయత్నం చేసిందో, దేవుని సేవలో సహాయం చేయడానికి అడుగు పెట్టిందో, అద్భుతం తన జీవితంలో చూసింది. సంగమా, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క సేవకుడు, ఇది దేవుని రాజ్యం తరఫున ప్రయాసపడేటటువంటి పరిచర్య. ఆ దేవుని సేవలో కానీ, సంఘక్షేమంలో కానీ, సువార్త వ్యాప్తిలో కానీ ఎవరు కలుగ చేసుకున్నా, ఎవరు సహాయపడినా, ఎవరు చేయూతనిచ్చినా దేవుడు వారిని విడిచిపెట్టేవాడు కానే కాదు. వీళ్ళు ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? దేవుని సేవను కానీ, దేవుని సందేశాన్ని కానీ, దేవుని సువార్తను కానీ, దేవుని సంఘాన్ని కానీ, దేవుని సేవకుని కానీ ప్రేమించి ఆ ప్రేమను క్రియల్లో చూపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కలుగ చేసుకుంటాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి చూపిస్తారా? నిజంగా నమ్మకం మీకుందా? థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అదే సమయంలో దయచేసి గమనించండి, మనం దేవునికి ఇస్తున్నప్పుడు దేవునికి కానుక ఇస్తున్నాం. ఏంటో చెప్పండి, మాట్లాడరే? కానుక మనం ఇస్తున్నప్పుడు, ఎవరికైనా మీరు కానుక ఇస్తున్నారు అనుకోండి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కానుక ఎక్స్పెక్ట్ చేస్తూ ఇస్తారా, లేకపోతే ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తారా? మీరు చెప్పాలి. బర్త్డే ఉందండి, కానుక పట్టుకెళ్ళారు, ఈరోజు నేను ఈ కానుక పట్టుకెళ్తే రేపు నా బర్త్డేకి ఇంకో కానుక తెస్తాడాడు అని చెప్పి ఇచ్చి పుచ్చుకోవడానికి మీరు పట్టుకెళ్ళి ఇస్తారా, లేకపోతే మీరు కలిగిన ప్రేమను చూపించడానికి ఇస్తారా? దయచేసి గమనించండి, మన దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు కృతజ్ఞతతో దేవుడు మనకిచ్చిన దానిలోనే మనం ఆయనకు, ఆయన రాజ్యమునకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మన బాధ్యతగా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామే తప్ప తిరిగి ఇస్తాడు అనేటటువంటి ఆశతో కాదు. కానీ బైబిల్లో ఆయన చెప్పాడు, మీరు ఇచ్చి నన్ను పరీక్షించండి. ఒకే ఒక్క చోట దేవుడు అన్నాడు, నన్ను పరీక్షించండి అని చెప్పి. ఎక్కడ? నాకు దశమ భాగాన్ని మీరు మందిరానికి తీసుకొచ్చి ఇచ్చి నన్ను పరీక్షించండి, ఆకాశపు వాక్యలు విప్పి పట్టజాలనంత విస్తారంగా నేను మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు అన్నాడు. అనగా మనం దేవునికి ఇచ్చి నష్టపోయే ప్రసక్తి లేదు.
ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ప్రాముఖ్యమైన అంశంలోకి వస్తున్నాను. చెప్పాగా ఈరోజు అందించే సందేశానికి ఇది కేవలం పునాది మాత్రమే. ఎప్పుడైతే ఆ పేద విధవరాలు తన పేదరికంలోనే, తాను కలిగి ఉన్న దానిలోనే దేవుని సేవకుడిని బ్రతికించే ప్రయత్నం చేసిందో, ఆ సేవకుడు బ్రతికితే సేవ బ్రతుకుతుంది, సేవ బ్రతికితే సందేశం బ్రతుకుతుంది, సందేశం బ్రతికితే దేశం బ్రతుకుతుంది. దేశాన్ని బ్రతికించే, సందేశాన్ని బ్రతికించే, సేవను బ్రతికించే, సేవకుడిని బ్రతికించే ప్రయత్నం ఆ పేద విధవరాలు ఒక అప్పము ద్వారా చేసినప్పుడు దేవుడు ఎంత మురిసిపోయాడండి. అమ్మా, నీ కష్టకాలంలో కూడా నా సేవకునికి ఇచ్చే విషయంలో, సేవను సందేశాన్ని బ్రతికించే విషయంలో నువ్వు వెనుకంజ వేయలేదు కాబట్టి నీ కష్టకాలంలో నేను నీకు తోడుగా ఉంటా. నీ పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, నా పని ప్రారంభిస్తున్నా, నేను దీవిస్తా. సరే, ఆ తర్వాత జరిగింది ఏమిటాయా అంటే, ఈ పేద విధవరాలు యొక్క కుమారుడు, పేరేమిటో మనకి ఇక్కడ రాయబడలేదు కానీ, కుమారుడు ఆరోగ్యం పాడై చచ్చిపోయాడు. అదేమిటి, సేవకునికి సందేశాన్ని, దేవుని సందేశాన్ని లోకానికి అందించే ఒక అద్భుతమైనటువంటి ఈ ఆత్మీయురాలు ఇంటిలో ఎందుకు ఈ సమస్య వచ్చి పడింది? సహోదరులు, మీరు సేవను ప్రేమించిన, సందేశాన్ని లోకానికి పంచిన, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, దాపరిస్తుంది. కానీ శుభవార్త ఏమిటంటే, మనం దేవుని పేరట దేవునికి చేసినటువంటి సహాయాన్ని దేవుడు మర్చిపోడు. మన నైవేద్యములను, మన దహన బలులను ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు అని బైబిల్ సెలవిస్తుంది. సరే, ఏం జరిగిందో చెప్తాను వినండి. ఎప్పుడైతే ఈ పిల్లవాడు చనిపోయాడో, ఆ తల్లి తల్లడిల్లిపోయింది, అల్లాడిపోయింది. ఆ సమయంలో ఏలియా చేసింది ఏంటో తెలుసా? ఆ పిల్లవాడి కోసం ప్రార్థన చేశాడు, ఆ పిల్లవాడిని బ్రతికించమని దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఏమిటి ఆ అద్భుతం అంటే, ఆ పిల్లాన్ని బ్రతికించాడు. చచ్చిపోయిన వాడు తిరిగి లేచాడు. నేను చాలా కాలంగా ఆ రోజు చచ్చిపోయిన పిల్లాడు తిరిగి లేచాడు కదా, ఆ తర్వాత ఏమై ఉంటాడు అని చెప్పి నేను చాలా కాలం చాలా పుస్తకాలు నేను చదివే ప్రయత్నం చేశాను. కానీ విచిత్రం ఏమిటయా అంటే, బైబిల్తో పాటు యూదులు చరిత్రను లిఖింపచేశారు. జూయిష్ ట్రెడిషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే బైబిల్తో పాటు బైబిల్లో మనకు తెలియచేయబడినటువంటి విషయాలు కూడా లిఖించబడినటువంటి గ్రంథం ఉంది. దాన్ని ఏమన్నారా అంటే మిద్రాషిమ్ అన్నారు. ఒకవేళ మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, దాని పేరు మిద్రాషిమ్. స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు, కావాలంటే ఒకసారి నోట్ చేసుకోండి. సీడర్ ఒలామ్ రభా అనేటటువంటి గొప్ప యాజకుడు, రబీ ఎలియాజర్ అనేటటువంటి గొప్ప వేద పండితుడు, అలాగే జూయిష్ ట్రెడిషన్ మిద్రాషిమ్ అనే పుస్తకంలో వీళ్ళందరూ లిఖించింది ఏంటో తెలుసా? వీళ్ళందరూ ఒక అవగాహనకు వచ్చింది ఏమిటో తెలుసా? ఆ రోజు సరేపతులో ఉన్న విధవరాలు కుమారుడే నినివే పట్టణానికి పంపించబడిన ప్రవక్త అయిన యోనా అని చెప్పి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. మీకు ఏమైనా అర్థమైందా అండి? అర్థం కాలేదా? ఆ సరేపతులో ఉన్నటువంటి ఆ పేద విధవరాలు కుమారుడే దేవుడు ఏర్పరచుకున్న గొప్ప ప్రవక్త అయిన యోనా అని చెప్పి చెప్పినటువంటి ఈ బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అది నిజమా, అది నిజం కాదా, ఏ ఒక్కరూ కూడా ఒక నిర్ధారణకు రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ దాని మీద మనం అనవసరంగా తర్జన భర్జన అవడం కంటే, ఒకవేళ అదే నిజమైనట్లయితే ఆలోచన చేయండి. ఓ పేద విధవరాలు, నా పని అయిపోయింది, నా కొడుకు పని అయిపోయింది, ఈ పూట భోంచేసి చచ్చిపోతాము అని అనుకుంటున్న సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? పిచ్చి తల్లి, చచ్చిపోతానంటావేమిటి? నీ పట్ల, నీ కుమారుని పట్ల నేను ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను. ఈరోజు భోంచేసి మా పని అయిపోయింది చచ్చిపోతాను అని అనుకుంటున్నావేంటి తల్లి? చనిపోవు, నీ పని అయిపోలేదు. నీ ద్వారా, నీ కుమారుని ద్వారా నేను గొప్ప పని చేయబోతున్నాను. ఏం జరిగింది?
ప్రవక్త అని చెప్పి ప్రవక్తకు గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే ఏ ఫలితం పొందుకుంటారట? ఏ ఫలం పొందుకుంటారట? ప్రవక్త యొక్క ప్రతిఫలం పొందుకుంటారు. ప్రవక్త అని చెప్పి ఏలియాకు గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చింది, ఒక అప్పం పెట్టింది, ఏం పొందుకుంది? ప్రవక్త ఫలం పొందుకుంది. ఏమిటది? తన కుమారుడు ఆ తరువాత గొప్ప ప్రవక్తగా ఏర్పరచబడ్డారని ఇదిగో జూయిష్ ట్రెడిషన్ మిద్రాషిం అనేటటువంటి గ్రంథం తెలియచేస్తూ ఉంది. అలాగే గొప్ప గొప్ప రబీస్ అనగా యాజకులు, ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యాజకుల యొక్క అభిప్రాయం కూడా అదే. ఒకవేళ మీరు గూగుల్లోకి వెళ్ళి హూ ఈజ్ ద సన్ ఆఫ్ ఈజ్ సరేపతు విధవరాలు కుమారుడు పేరు ఏమిటి అని మీరు ఒకవేళ గూగుల్లో కొడితే యోనా అని వస్తుంది. ఇప్పుడు అది వాస్తవమైనట్లది ఒకసారి ఆలోచిద్దాం. నా పని అయిపోయింది, నా కొడుకు పని అయిపోయింది, నేను చచ్చిపోవడమే ఇంక మిగిలి ఉంది అనుకున్నటువంటి నా కుటుంబంలో పని అయిపోయిందా? అవలేదండి. ఈరోజు మనల్ని ఎవరైనా ఉన్నారా? నా పని అయిపోయింది, నేను చేయాల్సిందంతా చేశాను, కానీ నా జీవితంలో ఎటువంటి విజయాన్ని సాధించలేకపోయాను, అనుకున్నది సాధించలేకపోయాను, చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేకపోయాను, చేయాలనుకున్న పెళ్లి నేను చేయలేకపోయాను, లేదా సాధించాలనుకున్నటువంటి సర్టిఫికెట్ నేను సాధించలేకపోయాను, వెళ్ళాలనుకున్న దేశానికి నేను వెళ్ళలేకపోయాను, చేద్దామన్న ఉద్యోగం నేను చేయలేకపోయాను, అనుకున్న స్థాయికి నేను చేరుకోలేకపోయాను, నా పని అయిపోయింది అనుకుంటున్న వాళ్ళు, అంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నీకు ఒక శుభవార్త చెప్తున్నా. నీ పని కాలేదు, నీ పిల్లల పని కూడా ఇంకా ప్రారంభం కాలేదు. దేవుడు ఉన్నతమైన ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు, మర్చిపోకండి. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు వచ్చి యోసేపు ఎదుట సాష్టాంగపడినట్టుగా ఒక దర్శనం వచ్చింది. ఏదో ఒక రోజు ఈ దర్శనం నెరవేరుతుందని చెప్పి యోసేపు అనుకున్నాడు. కానీ ఈ లోపట ఆ దర్శనాన్ని పంచుకున్న పుణ్యానికి తన అన్నయ్యలు యోసేపును అమ్మేశారు. ఐగుప్తు దేశానికి బానిసగా కొనిపోబడ్డాడు. ఒక ఇంట్లో పాలేరుగా జాయిన్ అయ్యాడు. కష్టపడి పనిచేసుకున్నాడు. తను చేసిన పనిని చూసిన యజమాని ప్రమోషన్ ఇచ్చాడు. ఇంటిపై అధికారిని చేశాడు. ప్రమోషన్ పొందుకున్న తరువాత జరిగింది ఏమిటయ్యా అంటే, మీకు తెలుసు ఏం జరిగిందో. పాపం చేయమని చెప్పి శోధిస్తే పాపము చెయ్యని పుణ్యానికి యోసేపును తీసుకుని వెళ్ళి చెరసాల్లో పడేశాను. యోసేపు అదే అనుకున్నాడు, అయిపోయింది, నా పని అయిపోయింది. దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడవలసిన నేను, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్పు చూడవలసిన నేను, దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకున్నాను నేను. ఈరోజు ఇంటి యజమానురాలనే నేను పాడు చేశాను అనేటటువంటి ఒక భయంకరమైన నెపము నా మీద వేసి, క్యారెక్టర్ లేనివాడు, అమ్మాయిల పిచ్చి గలవాడు, ఇంటి యజమానినే అన్నం పెట్టినటువంటి తల్లి లాంటి ఆవిడనే పాడు చేసిన వాడు అని చెప్పి నా మీద నింద వేసి జైల్లో పడేశారు. నా పని అయిపోయింది. ఇక నేను నా జీవితంలో మంచి రోజులు చూడలేను. ఇలాగే కృషించిపోయి, కృంగిపోయి, ఈ చెరసాల్లోనే మగ్గిపోయి మాడి మసైపోతాను అనుకుంటున్న రోజుల్లో ఫరో దగ్గర నుంచి కబురు వచ్చింది. ఎవరిక్కడ? యోసేపట. నేనేనండి. ఫరో రమ్మంటున్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళాడు. నువ్వు కలల భావం చెప్తావట కదా. నేను చెప్పలేను, కానీ నా దేవుడు చెప్పగలడు. ఇదిగో కళ. ఫరో చెప్పాడు. ఇదిగో జవాబు. యోసేపు చెప్పాడు. ఆ జవాబు విన్నటువంటి ఫరో ఆశ్చర్యపోయి ఏమన్నాడు తెలుసా? ఈ కళ భావాన్ని చెప్పగలిగిన నీలాంటి దేవదూతుల జ్ఞానము కలిగిన వాడు ఈ దేశంలో ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఆ కళభావము నెరవేరులాగున నిన్నే ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేస్తున్నా అని చెప్పి తన ఉంగరాన్ని ఇచ్చేశాడండి. ఎప్పుడో తెలుసా? నా పని అయిపోయింది అనుకున్నప్పుడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా పని అయిపోయింది, నా రోజులు దగ్గర పడినాయి, నా జీవితం చివరి దశకు వచ్చేసింది, ఇక ఆత్మహత్యే, చచ్చిపోవడమే, కథ ముగియడమే, ఇది నా జీవితంలో ముగింపు అనుకుంటున్నారా? అయితే వినండి. ఎప్పుడైతే నీ జీవితంలో సాధారణంగా అటువంటి స్థాయికి వస్తావో ప్రభువు కోరుతుందేంటో తెలుసా? సరే, నీ పని అయిపోయిందని చెప్పి చేతులు ఎత్తేసావు కదా, ఆ చేతులు ఏదో తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, నా పని నీ జీవితంలో ప్రారంభిస్తా. నిన్ను నా చేతికి అప్పగించావు కాబట్టి, నీ సమస్య నా చేతికి అప్పగించావు కాబట్టి, నీ కుటుంబాన్ని నా చేతికి అప్పగించావు కాబట్టి, నీ కష్టాన్ని, నీ కన్నీటి గాథను నా చేతికి అప్పగించావు కాబట్టి, నేనేం చేస్తానో ఒకసారి చేసి చూపిస్తా. రా,
నీ కష్టం ఏమిటో, నీ కన్నిటికి కారణం ఏమిటో నా చేతికి అప్పగించు, నేనేం చేయగలను చూపిస్తా, నిరూపిస్తా అని నా ప్రభు నీకు సవాలు విసురుతున్నాడు. నీకున్న సమస్య ఏమిటో, నీకున్న కష్టం ఏమిటో, నీకన్నిటికీ కారణం ఏమిటో తీసుకొచ్చి నా ప్రభు చేతిలో పెట్టి చూడు. నా దేవుడు నీ జీవితంలో నువ్వెన్నడూ ఊహించినటువంటి మహా అద్భుతమైన భవిష్యత్తు నీకు ఇవ్వబోతున్నాడు. విశ్వసిస్తావా? నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తావా? ఒక్కసారి ఆలోచించు. ముందుకెళ్ళిపోదాం. ఒకవేళ ఈ పండితులు చెప్పినట్టుగా ఆ కుర్రవాడు కాస్త యోనా అయినట్లయితే, యోనాకు దేవుడు ఒక పని ఇచ్చాడు. అది నేను చెప్పాలనుకుంటున్నా. ఏమిటి ఆ పని అంటే, నినివే పట్టణస్థుల యొక్క పాపము పెట్టరేగిపోయింది, పాపము పండిపోయింది. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారు చేసిన పాపాన్ని నువ్వు చూసా, వారు చేస్తున్న పాపాన్ని చూసిన నేను తట్టుకోలేకపోతున్నా, వాళ్ళని నేను శిక్షించబోతున్నా. కానీ శిక్షించే ముందు ఒక్కసారి నువ్వు వెళ్ళి వాళ్ళకి హెచ్చరిక చేయి. మీ పాపం పండిందని, మిమ్మల్ని యెహోవా శిక్షించబోతున్నాడని, మీ మీదకి ఘోరమైన విపత్తు రాబోతుందని నువ్వు వెళ్ళి వారికి హెచ్చరిక చేయి. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి, మనం చేసే ప్రతి పాపానికి శిక్ష ఉంది. మళ్ళీ ఏ ఒక్కడు కూడా చేసిన పాపము నుండి, పాప శిక్ష నుండి తప్పించుకోవడం సాధ్యము కాదు. ఒక్క క్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని చెప్పుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క కనికరము క్షమాపణ పొందితే తప్ప నీ జీవితంలో నువ్వు వెలుగు చూడడం సాధ్యం కాదు, క్షమించబడ్డం సాధ్యం కాదు, శిక్ష నుండి తప్పించబడ్డం సాధ్యం కాదు. యోనా వెళ్ళయ్యా, నిన్ను నేను బ్రతికించిందే ఇతరులను బ్రతికిస్తావని, నిన్ను నేను రక్షించిందే ఇతరులను రక్షిస్తావని. వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? ప్రభువు మనల్ని బ్రతికించింది, మనం ఇతరులను బ్రతికిస్తామని నమ్మిన వాళ్ళు చేయి చూపించండి. నిజమా? ప్రభు మనల్ని రక్షించింది, ఇతరులను మనం రక్షిస్తాము అని నమ్మిన వాళ్ళు చేయి చూపించండి. ప్రభు నన్ను రక్షించింది, రక్షకుణ్ణి నాకు పరిచయం చేసింది, నేను ఇతరులకు రక్షకుణ్ణి పరిచయం చేస్తానని నమ్ముతున్నారా? మరి ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేయాల్సిన యోనా ఏం చేశాడో తెలుసా? నేను చెప్పా అని చెప్పి నినివేకి వెళ్ళమంటే నినివేకి వెళ్ళకుండా దేవుడిచ్చిన పనిని పక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తర్షీషుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఏమి సాధించాడు? ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఏమైంది? తను చేసిన తప్పు వల్ల దేవుని సేవ చేయవలసిన వాడు, దేవుని పిలుపుకు లోబడవలసిన వాడు, దేవుని చిత్తాన్ని చేయవలసిన వాడు, నశించిపోతున్న వాళ్లకు దేవుణ్ణి పరిచయం చేయవలసిన వాడు, నాకేం పని? నేను బాగున్నానుగా, నాకు యెహోవా తెలుసుగా, నేను సురక్షితంగా ఉన్నానుగా, నశించిపోయే వాళ్ళ సంగతి నాకెందుకు అని చెప్పి నిర్లక్ష్యంగా తాను ఎప్పుడైతే వ్యవహరించాడో భయంకరమైనటువంటి పెను తుఫాన్లో చిక్కుకున్నాడు. తను ఊహించలా తన ప్రాణం మీదకు వస్తుందని, తను ఊహించలా తను ప్రమాదంలో పడతాడని. సంగమా, ఇది ఆత్మలను సంపాదించే నెల. దేవుడు నిన్ను నన్ను రక్షించింది మనం ఇతరులను రక్షణలోకి నడిపిస్తామని. నిన్ను నన్ను దేవుడు బ్రతికించింది ఇతరులను బ్రతికిస్తామని. చచ్చిపోయిన పిల్లవాడిని దేవుడు బ్రతికించి, ఆ పండితులు చెప్తున్నట్టుగా ఒకవేళ ఆ పిల్లవాడే యోనాగా ప్రవక్తగా మారినట్లయితే, యోనా చచ్చిపోయిన నిన్ను బ్రతికించింది చచ్చిపోబోతున్న వారిని బ్రతికిస్తావని కదయ్యా. చచ్చిపోయిన నిన్ను రక్షించింది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న వారికి రక్షణ సువార్తను ప్రకటిస్తావనే కదయ్యా. నా మాట వినవేమిటి? నేను వినవు, నా దారి నేను చూసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తా అని చెప్పి దేవుడిచ్చిన బాధ్యతను, ఇచ్చిన పిలుపును పట్టించుకోకుండా తర్షీషుకు వెళ్ళిపోతున్నాడండి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను పిలిచాడో, సేవకు పిలిచుండొచ్చు, సిఎస్ టీంలో జాయిన్ కమ్మని పిలిచుండొచ్చు, సంపూర్ణంగా సేవ చేయమని పిలిచుండొచ్చు, లేదా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. నువ్వు ఎక్కడ నివసిస్తుంటే అక్కడ నువ్వు నాకు సాక్షిగా జీవించు. నశించిపోతున్న వారికి రక్షకుని పరిచయం చేయి, పాడైపోతున్న వారిని ప్రభు సంధికి నడిపించు అని చెప్పి దేవుడు నీకు బాధ్యతనిచ్చాడేమో. ఆ బాధ్యతను పట్టించుకోకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఎలా? ఈ సహోదరుని సాక్ష్యం చూడండి. అతని పేరు భీమ్. ఎలాంటి తాగుబోతాడో కానీ ఎలా బాగుపడ్డాడో ఒకసారి చూడండి. ప్రభు బిడ్డ అందరూ షలో. నా పేరు భీమ్, నేను కమ్మర్ పనిచేసేటోని.
కత్తులు గుడ్డలు పదును పెడుతుండే. అవి వచ్చిన పైసలతో బాగా తాగుతుండే. ఇంటికి ఎట్లా వస్తుండే నాకు తెలియకపోతుండే, కానీ మా ఊళ్ళు మా దోస్తులు కూడా నాకు ఇంటికి తెచ్చి ఇడుస్తుండే. ఒకరోజు ఫుల్ తాగిన నేను, గుడంబ సిగరెట్లు మొత్తం తాగిన, నేను కళ్ళు బిల్లు మొత్తం తాగిన. తాగులో ఆ మత్తులో నా ఒంటి మీద నేను క్యూరేషన్ పోసుకొని నా కోపంతో నేనే కాలుస్తున్నా. బాగా కాలిపోయినా. డాక్టర్ అన్నాడు బతకడు వీడు అన్నారు. నాకు చాలా నొప్పిలు, పొద్దున్న చూస్తే మొత్తం ఒళ్ళు మొత్తం కాలిపోయింది. నాకు తెలియదు తాగిలో మత్తులో వేసుకున్నాను. కానీ నేను 3 నెలలు హాస్పిటల్లోనే ఉన్నా. కొద్దిగా తగ్గితే నేను ఇంటికి 3 నెలల తర్వాత నేను ఇంటికి వచ్చిన. కానీ ఇంటికి వస్తే కూడా నేను బాగా తాగిన. తాగుడు అయితే మానలేదు. నాకు డబ్బులు లేనప్పుడు మా భార్యకి అడిగితే నాకు ఏమైపోతుండే. అప్పుడు నా భార్య చాలా కొడుతుండే. నేను నా భార్య కల్వ టెంపుల్ వెళ్తుండే. నువ్వు కల్వ టెంపుల్ ఎందుకు పోతున్నావు, ఎందుకు లేదు, మన దేవుడా, నువ్వు నమ్మదానికి మన దేవుడు కాదు, ఎందుకు నమ్ముతున్నా నేను చెప్తుండే. మా తమ్ముడు ఒకసారి నువ్వు కల్వ టెంపుల్ రా, నీకు మారుస్తాడు దేవుడు, దేవుడు అంటే నీకు ఏం తెలుస్తుంది అంటే మా తమ్ముడు ఎంబడి ఒకసారి నేను వచ్చినాను. ఆ రోజు నేను సతీష్ అయ్య గారు వాక్యం చెప్పింది నేను విన్నా. నీకంటూ భార్య ఉంది, నీకంటూ బిడ్డలు ఉన్నారు, వారికంటూ భవిష్యత్తు ఉంది, వాళ్ళని చదివించాల్సిన బాధ్యత నీకుంది, వారి అచ్చట ముచ్చట తీర్చాల్సినటువంటి బాధ్యత నీకుంది. నువ్వు సంపాదించిందంతా తగలేస్తే రేపొద్దున వాళ్ళ చదువుల సంగతి ఏమిటి? ఫీజులు ఎవరు కడతారు? పెళ్ళిడు వచ్చినప్పుడు వాళ్ళ పెళ్ళి ఎవరు చేస్తారు? అసలు నీకు ముందు చూపుందా? 20,000 రూపాయలు సంపాదిస్తే ఆ 20,000 రూపాయల్లో 12,000 14,000 రూపాయలు తాగుడికి తగలేస్తున్నావు. నీకు తెలివి ఉందా? ఆ వాక్యం విన్నప్పుడు నా గుండెకి తలిగినట్లు అయింది. ఆ రోజు నేను ప్రార్థన చేసుకుని ఇప్పటి నుంచి సిగరెట్ మందు ఏది తాగాని ఒక్కొప్పుడు నేను తాగి పైసలు వేస్ట్ చేసేటాడు. మొత్తం మానేసిన. అప్పటి నుంచి ఏ తాగుడు అలవట్లేదు, ఏం లేదు. అలాగా చాలామంది ఉన్నారు తాగేటోళ్ళు. వాళ్ళు కూడా జీవితం బాగా పడాలని ఎంత కష్టమైన దేవుడు సువాత అందిస్తానని రాత్రి పగలు కమ్మర్ పనిచేసి నా వచ్చే రాబడిలో నా ఖర్చులు తగ్గించి రూపాయి కూడా పెట్టి దేవుడు సువాతను 8 సార్లు నేను బలపరిచాను. నేను చేసే పనిలో నాకు ఎల్ము వంచినట్లు నా దేవుడు నన్ను వంచి నా జీవితాన్ని సరి చేశాడు. మీరు తాగుడు మానేసినప్పుడు అప్పటి నుంచి మా ఇంట్లో సంతోషం ఉంది. ఏ గొడవ లేదు, ఏం లేదు. మా భార్యకు కల్వ టెంపుల్ పోతే నేను తిడుతుండే. ఇప్పుడు మా భార్యకి నేనే తిడుతున్నాను, నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు, తొందరగా వెళ్ళిపోదామని. రైట్ ఫ్రెండ్స్, దేవునికి మహిమ కలుగును గాక. ఈ తాగుబోతోడు ఎంత భయంకరంగా తాగి ఆఖరికి తన మీద కిరోసిన్ పోసేసుకుని తనే తగలబెట్టేసుకొని తనకి దేవుడిచ్చిన మంచి ఆకారాన్ని ఎలా పాడు చేసుకున్నాడో చూశారు కదా. ఎవరండి ఇతన్ని బాగు చేయగలిగింది? ఒకరోజు తన తమ్ముడట, రాన్నయ్య ఒకసారి కలవటింపుడికి వెళ్దాం, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, ఇంక ఈ లోకల్ని ఎవ్వరు నిన్ను బాగు చేయలేరు అని చెప్పి తన తమ్ముడు
తనను కల్వరి టెంపుల్కి తీసుకొస్తేనే కదండి ఇంత అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో, ఎప్పుడైతే దేవుని వాక్యం తను విన్నాడో, వినండి, లోకంలో ఉన్న గ్రంథాలు మనిషికి కావలసినటువంటి అనేక విషయాలు తెలియజేస్తాయి. కానీ ఈ ఒక్క గ్రంథమే మనిషి యొక్క పాపము నుండి విడిపించి పరిశుద్ధునిగా మారుస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి గ్రంథాలు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది, మనిషికి సంపూర్ణ మార్పునిస్తుంది. అడుగుతున్నాను, ఆనాడు యోనా వెళ్ళి నినివే పట్టణస్తులు నశించిపోతున్నారు, వారికి తెలియచేయి, వాళ్ళు చేసిన పాపం పండింది కాబట్టి నేను శిక్షించబోతున్నాను, పశ్చాత్తాప పడితే వారు నేను క్షమిస్తాను, వెళ్ళు అని అంటే వెళ్ళలా. ఏం చేశాడు? ఎదురు తిరిగాడు. నాకెందుకు అనుకున్నాడు, నేను వెళ్ళను అన్నాడు. చివరికి వచ్చేసరికి ఏమైందో తెలుసా అండి? ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. సంగమా, తెలిసిన దేవుని సువార్తను, తెలిసిన సత్యాన్ని తెలియక నశించిపోతున్న మన కుటుంబ సభ్యులకు, మన బంధువులకు మనం తెలియచేయకపోతే, వారిని ప్రేమతో దేవుని సన్నిధికి ఆహ్వానించకపోతే ఎలా రక్షించబడతారు వాళ్ళు? నేను రక్షించబడ్డా చాలు, నేను బాగుపడ్డా చాలు, నీ మందిరానికి వెళ్తున్నా చాలు అని అనుకుంటున్నావు. రాని వారి సంగతి ఏమిటి? యేసయ్య ప్రేమ తెలియని వారి సంగతి ఏమిటి? తెలిసిన సత్యాన్ని తెలియచేయకుండా పారిపోతున్నటువంటి యోనా చేతులారా ప్రమాదాన్ని కొని తెచ్చుకొని ప్రాణం మీద తెచ్చుకున్నాడు. సంగమా, మిమ్మల్ని ప్రేమించే కాంపరిగా చెప్తున్నా, మనం దేవుని సువార్తను ప్రకటింప చేయకపోయినా, సువార్తను పంచకపోయినా, సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పకపోయినా, నశించిపోతున్న వారిని ప్రభు సన్నిధికి నడిపించకపోయినా, మనకు తెలియకుండానే మనం దేవుని రాజ్యానికి కీడు చేస్తున్నాం. నశించిపోతున్న వారిని నిర్లక్ష్యం చేయటం వల్ల వారు రక్షింపబడకుండా మనం ఎంతో కొంత అడ్డుపడుతున్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఈ నెల ఆత్మలను సంపాదించే నెలగా నేను పిలిచాను. ఆనాడు ఏలియా ఇంటికి వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్టుగా పేదరికంలోనే సేవకుణ్ణి పోషించే బాధ్యత ఆ పేద విధవరాలు తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నా పని అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు కళ్ళుగా చేసుకొని ఆ కుటుంబాన్ని అత్యధికంగా దీవించాడు. సేవను ప్రేమించటం, సువార్తను పంచటం, మన సంఘక్షేమం కోసం మీ యొక్క సహాయాన్ని అందించటం, అది వ్యక్తిగతంగా, కుటుంబంగా, బిడ్డల భవిష్యత్తు పరంగా మీకు తెలియకుండానే అత్యధికమైన ఆశీర్వాదాలను సమకూర్చుకోవడమే అవుతుంది. 2, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ కేవలం మన కొరకు మాత్రమే కాదు, మనం కేవలం ఎంజాయ్ చేస్తామని కాదు, నశించిపోతున్న వారికి రక్షకుని పరిచయం చేస్తామని. కనీసం ఈ సందేశం విన్న తర్వాత అయినా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. నా కుటుంబంలో కూడా నశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నా బంధువుల్లో కూడా నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఈ సహోదరుడు ఎంతగా పాడైపోయాడో చూశారు కదా, తాగేసి ఎక్కడో పడిపోయి ఉండేవాడు. అలాంటి వ్యక్తి రోజు దేవునికి సాక్షిగా జీవిస్తూ అంటున్నాడు, కష్టపడి పైసా కూడబెట్టి నన్ను యేసయ్య ఏ రీతిగా పనికొచ్చే పాత్రగా మార్చాడో అలాగే అనేక మంది పనికొచ్చే పాత్రగా మారాలని 8 సార్లు సువార్తను దానం చేశాను. ఎంతో సంతోషంగా మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఇతడి సాక్ష్యం ఇచ్చాడంటే కారణం తెలుసా? ఒక తమ్ముడు తనని మందిరానికి నడిపించాడు. అడుగుతున్నా, నువ్వు ఒకరిని ప్రభు సన్నిధికి తీసుకురావడం వల్ల వారు ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చారా? ఇలాంటి అద్భుతమైన సాక్ష్యం. అలా సాక్ష్యం ఇవ్వవలసిన వాళ్ళు, నీ ద్వారా సాక్ష్యం ఇవ్వవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీపించండి. సంగమా, మొదటిగా మీలో ఎవరైనా నిరాశ నిస్పృహలో ఉండి నా పని అయిపోయింది అనుకుంటున్నట్లయితే మీకు శుభవార్త దేవుడు తెలియచేశాడు. నీ పని ఇంకా కాలేదో, నేను కలుగు చేసుకుంటా, నీ జీవితాన్ని నాకు అంకితం చేయి, నీ సమస్యను నాకు అర్పించు, నేను చెప్పింది చేయి. ఆ రోజు ఆ పేద విధవరాలికి దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? అమ్మా, నా సేవలో, నా సేవకుని యొక్క పోషణలో నువ్వు చేయగలిగింది చేయి, నీ కుటుంబంలో, నీ కుటుంబ సమస్యలో నేను చేయగలిగింది నేను చేస్తా, ఆశ్చర్య కార్యం చేస్తా. అయిపోయింది అనుకున్న నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికంగా దీవిస్తా. సంగమా, దేవుని సేవలో పాల్పంచుకోండి, సంఘక్షేమంలో పాల్పంచుకోండి, సువార్త వ్యాప్తిలో పాల్పంచుకోండి, సంఘ నిర్మాణంలో పాల్పంచుకోండి, సంఘ వ్యాప్తిలో పాల్పంచుకోండి, నశించిపోతున్న ఆత్మలను రక్షించే పరిచర్యలో పాల్పంచుకోండి. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత.
అలా చేసి చూడండి, దేవుణ్ణి పరీక్షించండి. ఫలితంగా దేవుడు మీ జీవితంలో చేయబోయే ఆశ్చర్యకరాన్ని స్వతంత్రించుకోండి. దశమ భాగము దేవునికి ఇవ్వాల్సిన కానుక ఇచ్చి చూడండి, దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని దీవిస్తాడో. చివరిగా, దేవుడు నిన్ను నన్ను రక్షించింది ఇతరులను రక్షణలోనికి నడిపిస్తామని. దేవుడు నిన్ను నన్ను బ్రతికించింది ఇతరులను బ్రతికిస్తామని. ఈరోజు నీ బాధ్యతను గుర్తిస్తావా? ఇక నుంచి అయినా నీతో పాటు మరొకరిని, నీ కుటుంబ సభ్యుడిని, నీ బంధువుని, నీ స్నేహితుడిని తన జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుని సన్నిధికి నడిపిస్తావా? నా బాధ్యత దేవుడు నాకు గుర్తు చేశాడు, నేను మౌనంగా ఉండలేను, ఖచ్చితంగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అన్నవాళ్ళు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా పని అయిపోయింది అనుకుంటున్న వేళ, ఇక ముందు అడుగు వేయలేము అని నిరుత్సాహపడుతున్న వేళ, నువ్వు అద్భుతంగా మాతో మాట్లాడావు నాయన. నీ కష్టం ఏమిటో, ఆ కష్టానికి కారణం ఏమిటో తెలుసుకొని నా పాదాల సన్నిధిలో మోకరించి నీ జీవితాన్ని, నీ కష్టాన్ని నాకు అప్పగించో, నేను కలుగ చేసుకుంటా, నేను ఆశ్చర్యకార్యం చేస్తా, నేను నీ జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీకున్నటువంటి సమస్తాన్ని కొనసాగిస్తా అని మాటిచ్చినందుకు నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏ ఆధారము లేనటువంటి ఆ పేద విధవరాలు నిన్ను ఆధారం చేసుకున్నప్పుడు ఆమెను పరీక్షించావు. నీ పట్ల, నీ సేవకుని పట్ల, సేవ పట్ల, పేదరికంలో తనకున్న బాధ్యత ఏమిటో పరీక్షించావు నాయన. తన కుటుంబం కంటే, తన కడుపు నింపుకోవడం కంటే నీ సేవకుని కడుపు నింపడమే, నీ సేవను ప్రోత్సహించటమే తన బాధ్యతగా నిరూపించినప్పుడు అత్యధికంగా దీవించావు నాయన. అలాగే అలాంటి వారిని లేవనెత్తండి. మాకంటే నీ రాజ్యము, మాకంటే సువార్త వ్యాప్తి, మాకంటే సంఘక్షేమము నాయన బహు విలువైనది అని మేము భావించినప్పుడు అత్యధికంగా మమ్మల్ని దీవిస్తాం, ఆశీర్వదిస్తాం. రక్షింపబడిన మేము రక్షకుని లోకానికి పరిచయం చేయాలి. పాపము నుండి వేరు చేయబడి బ్రతుకుతున్న మేము నాయన అనేక మందిని ఆ పాపములో నుండి వేరు చేసి నిన్ను పరిచయం చేయాలి. అటు అద్భుతమైన ఆత్మీయత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాక్యం ద్వారా అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుస్తారు. ఫ్రెండ్స్, కృతజ్ఞత కలిగిన వారు మీ చేతులను కృతజ్ఞత కానుక తీసుకోండి. దశమ భాగాన్ని ఇవ్వడం గొప్ప ఆశీర్వాదం అని మీరు తలచినట్లయితే, గ్రహించినట్లయితే కవరు అడిగి మరీ తీసుకోండి. ఒక అప్పం ఇచ్చింది, తన కుటుంబాన్ని దేవుడు ఎంతగా దీవించాడో, తన కుమారుని ఎంత గొప్ప సేవకుడిని చేశాడో, దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదం ఉంది. మీరు ఇవ్వాలనుకుంటున్న కానుక దశమ భాగం, ప్రాముఖ్యంగా దశమ భాగాన్ని కవర్లో పెట్టి మీ పేరు రాయండి, మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి. ఫలితంగా తెలుస్తుంది ఎవరు మన కల్వరి టెంపుల్లో దశమ భాగం ఇస్తున్నారో. క్యూఆర్ కోడ్ కూడా చూపిస్తున్నారు, స్కాన్ చేయండి. మీరు ఇవ్వాలనుకుంటున్నటువంటి కానుక ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు. మీ చేతిలో కానుకున్నట్లయితే పైకెత్తి పట్టుకుంటారా? ప్రతి ఒక్కరూ ప్రతి చోట ప్రతి హస్తముతో మీ పాకెట్లో నుండి, మీ పర్సులో నుండి మీరు ఇవ్వాలనుకుంటున్న కానుకను పైకెత్తి పట్టుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమతో బహు కృతజ్ఞతతో నీ బిడ్డలిస్తున్న ప్రతి ఒక్కరి కానుకను స్వీకరించును చెప్పావు కదా నాయన. ఇచ్చి చూడండి, నేను ఎంతగా దీవిస్తానో నాయన. వీళ్ళు తిరిగి నువ్వు దీవిస్తావనే ఉద్దేశంతో కాదు, కానుక అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చేది. మేమేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు నాయన, కానీ నువ్వు మాత్రం మౌనంగా ఉండేవాడివి కాదు. నీ బిడ్డలను అత్యధికంగా దీవించమని నీ సేవకునిగా వీరి తరఫున ప్రార్థన చేస్తున్నా యేసునామం పేరట, ఆమెన్. రైట్ ఫ్రెండ్స్, మీకు ఒక మనవి చేయాలనుకుంటున్నాను. అది ఏమిటంటే, మీలో కొంతమంది ఏమిటి, సగం మంది చాలా ఆలస్యంగా వచ్చారు. ఆ విషయం మీకు తెలుసా? ఇంచుమించు 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఉన్నదే 2 గంటల సేపు ఆరాధన, అందులో మీరు 40 నిమిషాలు 45 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఎలా చెప్పండి? కాబట్టి వచ్చే వారం దయచేసి ఆలస్యంగా రాకండి. ఎందుకంటే ప్రభు బల్ల ఆరాధన ఉంది. ఆ ప్రభు బల్ల ఆరాధనలో మనం పాల్పంచుకోవాలి కనుక సమయానికి వచ్చిన వారికి రొట్టె ద్రాక్షరసం ఇవ్వబడుతుంది కనుక దయచేసి ఏ ఒక్కరు కూడా ఆలస్యంగా రాకండి. ఈరోజు మీరు ఎవరైనా కొత్త వారిని తీసుకొచ్చారా? మేము ఫస్ట్ టైం వచ్చామన్న వారు ఉంటే చేయి చూపిస్తారా? ఫస్ట్ టైం వచ్చామన్న వాళ్ళు ఉన్నట్లయితే మీరు తీసుకొస్తే కదండి పాపం వాళ్ళు చేయి చూపించేది. మా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. సో ఈరోజు ఎవరైతే తీసుకురాలేదో, మరొకరిని తీసుకురాలేదో, వచ్చే వారం మీరు చేయి చూపించారు కనుక తప్పక నశించిపోతున్న, నరకానికి పోతున్న
పాపము చేత నలిగిపోతున్న మీ బంధువుని స్నేహితుని దగ్గరికి వెళ్ళి వారం ప్రేమతో మాట్లాడండి, పరామర్శించండి. ఒకరు మరొకరిని రక్షణలోకి నడిపించే ప్రయత్నం చేయండి. రైట్ ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకండి. వెనక ఒక హాల్ ఉంది, అక్కడికి వచ్చి మీరు కూర్చున్నట్లయితే మీకు స్నాక్స్ ఏర్పాటు చేశారు, టీ ఏర్పాటు చేశారు. స్నాక్స్ అండ్ టీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అద్భుతమైన సువార్త, యేసు వార్త లోకానికి పంచిపెట్టాల్సిన బాధ్యత మనకుంది. సంగమా, వెళ్తూ రైట్ సైడ్ చక్కని కౌంటర్స్ ఉన్నాయి. చక్కగా మీకోసం సోఫాస్ వేశారు. టీ కానీ, కాఫీ కానీ, స్నాక్స్ కూడా మీకోసం ఏర్పాటు చేశారు. వెళుతూ కల్వరిస్వరాన్ని బలపరిచి వెళ్ళండి. ఒక ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా మీకోసం అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ గిఫ్ట్ మీరు తీసుకుని వెళ్ళండి. పోయిన నెలలో నేను ఏ విధంగా కల్వరిస్వరాన్ని బలపరిచిన వారి పేర్లన్నీ కూడా చీటీ వేసినప్పుడు ఎవరి పేరు వస్తుందో వారి ఇంటికి నేను దర్శిస్తానని చెప్పి అన్నాను కదా. ఈ నెలలో కూడా ఆ విధంగా అవకాశం కల్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారట. కాబట్టి ఈ నెలలో కూడా ఆ నెల చివరిలో ఎవరైతే కల్వరిస్వరాన్ని బలపరిచారో వారి పేరు చీటీ వేసినప్పుడు ఎవరి పేరైతే వస్తుందో వారి ఇంటికి నేను, నా కుటుంబం దర్శించబోతున్నాం. ఒక నలుగురిని మా దగ్గరికి ప్రేమతో ఆహ్వానించి వారికి డిన్నర్ ఏర్పాటు చేయబోతున్నాను. వారితో పాటు కలిసి కుటుంబంగా కలిసి వారితో నలుగురు కుటుంబాలతో నేను సమయం గడపాలని, అది వారికి జ్ఞాపికగా ఉండడానికి ఫొటోస్ కూడా తీసి వారికి ఒక ఆల్బమ్ ఇవ్వాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ అదే అవకాశం మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో అది ఒక మధురమైనటువంటి అనుభూతినిస్తుంది. దానికోసం కాకపోయినా మీరు సువార్తను దానం చేస్తున్నారు కాబట్టి కనీసం ఒక 5 కన్నా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ తీర్మానం తీసుకున్నాం. పోయిన నెలలో ఎవరింటికైతే నేను వస్తానని చెప్పి ఎవరైతే ఆహ్వానిస్తానని చెప్పి అన్నానో ఈ నెలలో వారిని నేను పిలవబోతున్నాను. అలాగే నేను వెళ్ళి ఆ గృహాన్ని దర్శించబోతున్నాను. ఆ ఫొటోస్ కూడా త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మంచిది. వెళ్తూ కల్వరిస్వరాన్ని బలపరిచి వెళ్ళండి. ఒకవేళ ఈరోజు మీరు బలపరచలేకపోతే దిగులు పడకండి. రాబోయే శనివారం కల్వరిస్వరాన్ని బలపరచడానికి సిద్ధపడి రండి. ఎందుకంటే ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్పాన్సర్స్ మీట్ ఉంటుంది. అనగా సువార్తను దానం చేసేటటువంటి దాతలు అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఆ కమ్మరి పని చేసేటటువంటి ఆ వ్యక్తి ఎన్ని కొడవళ్ళు అమ్మితే, ఎన్ని గొడ్డళ్ళు అమ్మితే, ఎన్ని చాకులు అమ్మితే తను 8 సార్లు కల్వరిస్వరాన్ని బలపరచగలడు. ఎంత కష్టపడి తను పనిచేస్తున్నాడో చూశారుగా. అతను అంటున్నాడు, నా జీవితాన్ని మలిచింది యేసయ్య వాక్యం, అనేక మంది జీవితాలు బాగుపడాలని చెప్పి కల్వరిస్వరాన్ని ఎన్నోసార్లు బలపరుస్తూ మందిరానికి నేను, నా భార్య కలిసి వస్తున్నాం. మీ భర్తను తీసుకురండి, మీ భార్యను తీసుకురండి, మీ బిడ్డలను కూడా తీసుకురండి. అలాగే సువార్తను దానం చేసే ప్రయత్నం చేయండి. వచ్చే శనివారం మీరు కల్వరిస్వరాన్ని బలపరచడానికి, ఒకవేళ ఈ వారంలో మీ బర్త్డే కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ, లేక బిడ్డలకు నామకరణం కానీ, అక్షరాభ్యాసం కానీ, అన్నం ముట్టించడం కానీ, ఒక శుభకార్యం ఉన్నట్లయితే వారిని తీసుకురండి. నేను కూడా వారితో పాటు పాల్పంచుకుంటాను. నా భార్య కూడా పాల్పంచుకొని మీ సంతోషంలో కుటుంబంగా పాల్పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మీ జీవితంలో ఏదైనా అద్భుతం చేశాడా? మీ ప్రార్థనలకు జవాబు ఇచ్చాడా? లేదా ఉద్యోగం ఇచ్చాడా? ప్రమోషన్ ఇచ్చాడా? గర్భఫలాన్ని ఇచ్చాడా? వీసా ఇచ్చాడా? చదువులో విజయాన్ని ఇచ్చాడా? దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి కృతజ్ఞత కలిగి సువార్తను దానం చేసే ప్రయత్నం చేయండి. 11 గంటలకు శనివారం బిల్డర్స్ మీట్, మన కల్వరి టెంపుల్ మందిర నిర్మాణం కోసం మనందరినీ కూడా ప్రార్థన చేయమని, అలాగే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మందిర నిర్మాణం కోసం సహాయం చేయమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కల్వరిస్వరాన్ని స్పాన్సర్ చేసే వారి కోసం ఒక చక్కని రెయిన్ కోట్, వర్షాకాలం కాబట్టి ఒక చక్కని రెయిన్ కోట్ మీకు గిఫ్ట్గా ఇస్తున్నారు. లేదా బ్లూటూత్తో ఆపరేట్ చేయబడేటటువంటి ఒక అద్భుతమైన డెకరేటివ్ లైట్ మీకు గిఫ్ట్గా ఇస్తున్నారు. 2 లేక అంతకు పైగా కల్వరిస్వరాన్ని బలపరిచినటువంటి వారికి ప్రాముఖ్యంగా ఒక పవర్ బ్యాంక్, అలాగే కార్డ్లెస్ ఇయర్ బడ్స్ కూడా, పవర్ బ్యాంక్ అలాగే కార్డ్లెస్ ఇయర్ బడ్స్ కూడా గిఫ్ట్గా ఇస్తున్నారు. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాకుండా మన కల్వరిస్వరాన్ని బలపరిచే వారికి బిర్యానీ ప్యాకెట్ కూపన్, బిర్యానీ కూపన్ కూడా ఇస్తున్నారట. వాళ్ళు వెళ్ళి బిర్యానీ తిని వెళ్ళడానికి కూపన్ కూడా ఇస్తున్నారట. మంచిది. ఈ సమయంలో మన కల్వరి టెంపుల్లో 150 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే చక్కగా మాట్లాడగలరో, ఆత్మీయత కలవాళ్ళు మన కల్వరి టెంపుల్లో తగినటువంటి ఉద్యోగం మీకోసం. మా చెల్లెళ్ళు, ప్రాముఖ్యంగా మీకు తమ్ముళ్ళు, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీకు స్క్రీన్లో ఫోన్ నెంబర్ చూపిస్తారా? 9100800700కి మీరు మీ యొక్క బయోడేటా పంపించండి.
ప్రశాంతమైన వాతావరణంలో, పరిశుద్ధమైన వాతావరణంలో, పరిశుద్ధమైన దేవుని సేవలో మీరు పాల్పంచుకోవడం ద్వారా మీరు ఒకవైపు వ్యక్తిగతంగా దీవించబడమే కాకుండా దేవుని సేవకు మీరు దీవెనకరంగా మారుతారు. బాబు ఒకసారి చూపిస్తావా? ఫోన్ నెంబర్, ఈమెయిల్ చూపిస్తావా? దాంట్లో ఈమెయిల్ ఉందా? kalvarymedia2000@gmail.com మీ బయోడేటా పంపించండి. అలాగే కల్వరి మహిమోత్సవములు చూపిస్తున్నారు చూడండి. వరంగల్, ఖమ్మం, మిర్యాలగూడ. నా ఫ్రెండ్ స్క్రీన్లో చూపించాయా? రైట్. 16వ తారీఖున వరంగల్లో కల్వరి మహిమోత్సవము ఏర్పాటు చేస్తున్నాను. రాబోయే 16వ తారీఖున మంగళవారం వరంగల్ నేను వస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ రండి. అలాగే ఒక సాయంత్రం దేవునితో గడుపుదాం. సువార్తను దానం చేసేవాళ్ళు సిద్ధపడి రండి. స్పాన్సర్స్ మీట్ కూడా 7 గంటలకు ఉంటుంది కనుక సువార్తను దానం చేయడానికి కూడా సిద్ధపడి రండి. అలాగే 17వ తారీఖున ఖమ్మంలో కల్వరి మహిమోత్సవం ఏర్పాటు చేస్తున్నాను సాయంత్రం 6 గంటలకు. అదే సమయంలో సువార్తను దానం చేసే వారిని కలిసి వారి కోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కాబట్టి సంగమా సువార్తను దానం చేసే ప్రయత్నం చేయండి. మిర్యాలగూడలో 2వ వార్షికోత్సవ మహోత్సవం 18వ తారీఖున సాయంత్రం 6 గంటలకు. సంగమా దేవుడు మనకు అద్భుతమైనటువంటి మిర్యాలగూడలో కల్వరి టెంపుల్ని ఇచ్చాడు కనుక మీరు కుటుంబంగా రండి. మీ బంధువులను, స్నేహితులను కూడా ఆహ్వానించండి. అలాగే దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైనటువంటి సంఘాన్ని బట్టి కృతజ్ఞత కలిగి సువార్తను దానం చేసే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ వారంలో మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజులు కూడా మీటింగ్స్ ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. రాబోయే శుక్రవారం మనం అందరం కలిసి ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుందాం. వచ్చే ఆదివారం యథావిధిగా మీరు అనుకున్న సమయంలో మీరు కోరుకున్నటువంటి ఆరాధనలో, అది ఫస్ట్ సర్వీస్ కావచ్చు, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th ఏ ఆరాధనలు మీరు పాల్పంచుకోవాలని ఆశపడుతున్నారు పాల్పంచుకోండి. ప్రభు రాత్రి భోజనం ఉంది కనుక సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాను. మర్చిపోకండి, ఇది ఆత్మలను సంపాదించే నెల. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే తెలియకుండానే మనం కష్టాన్ని కొని తెచ్చుకుంటాం. అదే ఆత్మల రక్షణలోకి తీసుకొస్తే అనేక మంది కష్టాలు తీర్చేవారం అవుతాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, దివ్యమైన నీ సన్నిధిలో శ్రేష్టమైనటువంటి నీ సందేశం ద్వారా ఒకవైపు మమ్మల్ని ఆదరించావు నాయన. మా పని అయిపోలేదని, మా కథ ముగిసిపోలేదని, మంచి రోజులు రాబోతున్నాయని, అది నాయన మేము నీ మాటకు లోబడి నీ చిత్తమును ఎరిగి నాయన సువార్త వ్యాప్తిలో, సంఘక్షేమములో మేము పాల్పంచుకున్నప్పుడు మీ యొక్క అత్యధికమైన దీవెనలు మా మీద కుమ్మరించబడతాయని, మేము రక్షించబడింది, మేము బ్రతికించబడింది అనేక మందిని రక్షించడానికి, బ్రతికించడానికి. ఈ వాస్తవాన్ని మేము మర్చిపోయి ఒకవేళ వ్యవహరించినా, జీవించిన చేతులారా ప్రమాదాన్ని, అపాయాన్ని కొని తెచ్చుకుంటామని నాయన నీకు లోబడినట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని చూస్తామని శ్రేష్టమైన సందేశం అందించాం. విత్తబడిన ఈ వాక్యం ఫలింపచేయండి. ఈ బిడ్డలు తిరిగి వెళ్తున్నారు ప్రభువా, క్షేమకరమైన ప్రయాణం ఇవ్వండి. మళ్ళా వచ్చే ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో, శనివారం స్పాన్సర్స్ మీట్లో, ఆదివారం మళ్ళా ప్రభు రాత్రి భోజనంలో మేము పాల్పంచుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచమని, వస్తూ మాతో పాటు మా కుటుంబ సభ్యులను, మా బంధువులను, నశించిపోతున్న వారిని సన్నిధి నడిపించే కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకండి, వెనుకున్న హాల్లోకి వచ్చి మీరు కూర్చోండి. మీకోసం స్నాక్స్ ఏర్పాటు చేశాం. సాయంత్రం 6 గంటల ఆరాధనలో నేనే వచ్చి వర్షిప్ నడిపిస్తున్నాను, తమ్ముడు సునీల్తో, వర్షిప్ టీంతో పాటు కలిపి. కాబట్టి మీరు ఎవరైనా సాయంత్రం 6 o'clock రావాలని ఆశపడుతున్నట్లయితే రండి, వచ్చి అద్భుతమైన వర్షిప్లో పాల్పంచుకోండి. ఒకవేళ ఈరోజు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్న వాళ్ళు నెక్స్ట్ ఆరాధనలో కూడా పాల్పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే డబుల్ బ్లెస్సింగ్, రెట్టింపు ఆశీర్వాదం. ప్రశాంతంగా కూర్చోండి, నెక్స్ట్ సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది.